స్తోత్రములు కలుగునుగాక. నిలబడిన అదే రీతిగా మన పరిశుద్ధ గ్రంథం తెరిచి మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి చదవబడుచున్న జాగ్రత్తగా గమనించండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేలుకొని చూడగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలు తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడ, కృపామయుడ, వాక్యమైన దేవ, సంగతులు మరుగు చేయుట ప్రభా, రాజులకు ఘనత. నిజంగా నేను మరుగుగా ఉంచినటువంటి ప్రతి సంగతిని బయలుపరచడానికి నువ్వు నిర్ణయించిన ప్రత్యేకమైన కాలము, వ్యక్తి, నాయన ప్రత్యేకమైనటువంటి ప్రజలను కలిగి ఉండేటప్పుడు మాకు నువ్వు బయలుపరిచినటువంటి సంగతులన్నిటి గుండా మేము గ్రహించవలసినటువంటి ఆ మర్మములన్నిటిని కూడా సంగతులన్నీ గ్రహించి ఆ దాచిపెట్టబడినటువంటి సంగతుల మాదిరిగా మేము మలచబడాలని ఆశపడతా ఉన్నాం. నీ ప్రియమైన బిడ్డల విషయంలో ప్రభా, దయచేసి వీరందరూ కూడా నీ వలె మారుటకు నీ ఆత్మాభిషేకం దయచేయమని ప్రార్థిస్తాను. ఈ చదవబడే లేఖన భాగం గుండా ఏమి గ్రహించవలసిన సంగతులు ప్రభా నీవు ఇక్కడ మా మధ్యలో విషదపరచబోచున్నావో వాటన్నిటిని బట్టి కూడా ముందుగానే మీ కృతజ్ఞతలు నాయన. గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించండి, బోధింపదగిన ఆత్మను మాకు అనుగ్రహించండి, నీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగింపజేయండి. ప్రతి ఒక్కరి హృదయాలకు సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ప్రభా నిండైన హృదయాలతో నీ ఆత్మచేత ప్రభా అభిషేకించబడి వెళ్ళినట్లే సహాయం దయచేయండి. ఎంత మాత్రము ఖాళీగా వెళ్ళకుండా, వేరొకటి ప్రభావాలు పనిచేయకుండా, వ్యక్తిగతమైన జ్ఞానాలతో ప్రభు ఎంత మాత్రం వివేచించకుండా నీ ఆత్మ వలన కలిగేటువంటి ఆ గొప్ప ధైర్యంతో ముందుకు సాగే భాగ్యం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. కూర్చో. హల్లెలూయా. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. చాలా సంతోషము. ఆరాధించడానికి వచ్చిన మనము ఆరాధించుట చాలా అద్భుతమైన కార్యము. ఆరాధనలో శక్తి ఉంటుంది, ఆరాధనలో భక్తి ప్రదర్శించబడుతూ ఉంటుంది. ఆరాధనలోనే చాలామంది స్వస్థతలు పొందుకున్నారు, అనేకమైన దయ్యాల నుంచి విడుదల కూడా పొందినారు. దాని శక్తిని ఎరిగినప్పుడు దానిలో పాలిభాగస్తులైతే ఆరాధన చేస్తే చాలు, చెరసాల యొక్క సంఖ్యలు కదిలినట్టుగా, పునాదులు వణికినట్టుగా అద్భుత కార్యాలు చూడగలుగుతారు. చాలా మంచిది. ఎందుకో కొంతమంది లేటుగా రావడాన్ని బాగా గమనిస్తూ ఉంది. ఎందుకు ఆలస్యంగా రావడం జరుగుతూ ఉంది? ఒకవేళ మీకు ఇక్కడ ఈ పట్టణ ప్రాంతంలో మీ వాహనాల పరిస్థితి అయితే కనుక ఇన్ఎవిటబుల్, ఒకవేళ అది తప్ప మరో మార్గం లేదంటే నేనేం చేయలేను. కానీ ఒకవేళ మీ నిర్లక్ష్యాలు కారణమైతే కనుక సరి చేసుకోండి. సకాలంలో రావడానికి ప్రయత్నం చేయండి. దేవుడి యొక్క ప్రవక్త ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి? ప్రార్థనకి అరగంట ముందు వచ్చి అరగంట సేపు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో ఉండి ఆత్మవశులే ప్రయత్నం చేయాలా. చాలామంది అది చేయకపోవడానికి గమనిస్తున్నా. నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చేయట్లేరు. ఖచ్చితంగా మీరు గద్దింపులకు ఎదుర్కొతారు. ఎందుకంటే తీర్పు ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి రావాలా? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి పరుడు దగ్గరికి రావాలి కదా. కానీ ఆ అరగంట ముందు వచ్చి ఆ ప్రార్థనలో మీరు సమయాన్ని గడపకపోవడం అనేటువంటిది అది ఖచ్చితమైన ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఆత్మవశులు అవ్వడంలో మీరు కనుక సిద్ధహస్తులైతే ఆ తర్వాత వెలువడే వాక్యంలో అనుమానాలు రావు. ఇక ఖచ్చితంగా లోతైన ప్రత్యక్షలు తగులుతూ ఉంటాయి. అరకొర జ్ఞానంతో వచ్చి కూర్చోము. ప్రభు యొక్క ఆత్మను మొదటిగా పొందుకొని ఆ తర్వాత ఆ ఆత్మ కూడా అన్ని సంగతులు వినే ప్రయత్నం చేస్తాం. ఏదో హరిబరిగా వచ్చి హరిబరిగా కూర్చొని హరిబరిగా వెళ్ళిపోవడము, ఇది ప్రార్థనా స్థలాల్లో జరగకూడదు. అట్లాగా ప్రార్థన అయిపోయిందా పద 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 అని వెళ్ళిపోతూ ఉంటారు. ఏది ప్రార్థన కంటే గొప్ప శక్తివంతమైన కార్యం ఇంకేముంది జీవితంలో? ఎత్తబాటుకి వెళ్ళిన తర్వాత కాలం అనేది తెరదారిందా మళ్ళీ ఈ మొహాలే చూడాలి కదా. ఏ మొహాలు అయితే చూడదని పారిపోతూ ఉంటాం, ఇదే మొహాలు చూడాలి. అక్కడ కూడా మేబీ రంగు వేరే ఉండొచ్చు, ఎత్తు వేరే ఉండొచ్చు, పనులు వేరే ఉండొచ్చు, కొంత గొప్పవారు ధనవంతులు తక్కువవారు బలహీనలు ఉండొచ్చేమో, కానీ వచ్చేది మాత్రం ఈ మొహాలే. కాబట్టి ఈ మొహాలతో అలవాటు చేసుకోండి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొత్తగా అరే
కింద కలిసాం కానీ ఎక్కువగా మాట్లాడుకోలేదు బ్రదర్ అనుకోబాక. ఇప్పటి నుంచి చక్కగా పరిచయాలు పెంచుకోండి, సమయానికి రండి, ముందు వచ్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా ఆలస్యంగా రాకూడదు. ఆలస్యంగా రావడం కానీ తొందరగా వెళ్ళిపోవడం జరగకూడదు. కొంత అటు ఇటు తిరగడం తగ్గించండి. చిన్నపిల్లలు గలవారు కొద్దిగా చివరిలో కూర్చోండి, తల్లులు ముఖ్యంగా. మీరు కొంత కంట్రోల్ చేస్తే మంచిది. ఎందుకంటే చాలు 1.5 year దాటిపోయింది ఆల్మోస్ట్. ఇక దీన్ని వదిలేసేటువంటి సమయం కాదు. లెట్స్ టైటన్ ద రోప్స్. కొంత వీటిని బిగుతు చేద్దాం. కొంత చిన్నపిల్లలు గలవారు ఏం చేయాలంటే మీరు జాగ్రత్తగా ఉండండి. బయట కూర్చొని కొంత అదే మీకు ప్రత్యేకమైన గది అనుకున్న హాల్ అంతా, ఆ బయట ఉన్న గ్రౌండ్ అంతా మీదే, మీరేమైనా చేసుకోండి. అటు తిరగడం మాత్రం చేయబాకండి. పిల్లల యొక్క అలర్జీ అట్లా చేయబాకండి. నిద్ర మాత్రం పోకండి, నిద్రపోకండి. ఇది కొడితే ఇరిగిపోద్దని కొట్టట్లేదు కానీ, లేకపోతే బల్ల అయితే టపా అని కొట్టేవాడిని మిమ్మల్ని నిద్ర లేపడానికి. నిద్రపోకూడదు ఎప్పుడు కూడా. అయ్యా నిద్ర వచ్చిందా, మెల్లగా డిస్టర్బ్ కాకుండా మెల్లగా లేకండి, బయటికి వెళ్ళండి, వాటర్ తాగండి, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా నిలబడుతూ వాక్యం మీద ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ప్రయాసంతో చేసినటువంటి ప్రయాణాలు ఉన్నవి నాకు తెలుసు. ఈ దేహం బలహీనమైందే, కానీ దాన్ని జయించాలి. ఆత్మశక్తితోనే సాధ్యమవుతూ ఉంటుంది. కాబట్టి కొంత ఆత్మీయమైన వార్తను మరింతగా బలపరుద్దాం. మన మధ్యలో ప్రభు ఆత్మను ఎక్కువైన పాలన దించుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ సిద్ధంగానే ఉన్నారా? మంచిది. చదవబడిన లేఖన భాగం కూడా ముందుకు సాగిపోదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం చూస్తే గనక, మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మెలుకొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగుడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పారు. ప్రస్తుతానికి మనము పరలోక రాజ్యం మరంభాలను చూస్తున్నాం. దేవుడి చిత్తమైతే ఈ రోజున ముగిసిపోతుంది. దిస్ మే బి ద లాస్ట్ సెర్మన్ ఇన్ దిస్ టాపిక్. పరలోక రాజ్యం మరంభాలు చివరిదవచ్చు. దీంట్లో సంఘం యొక్క ఎదుగుదలను చూపుతున్నాడు ఆయన. సంఘము ఇక్కడ విత్తనం అంటే ఇది సంఘము, వ్యక్తిగత జీవితాలు ఇవి ఎలా ఎదుగుతున్నవి అంటే విత్తనవాడికి కూడా తెలియని రీతిలో చాలా వేగంగా 3 దశల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. తీరా చూస్తుంటే ఇది నేను విత్తిందేనా, ఇంతలా ఎక్కువైందా అని అనబడే స్థాయిలోకి ఎదిగిపోతుంది. ఈ రోజున మనం సంఘమని పిలువబడుతున్నాము. మనకంటే ముందుగా ఛాయలో సంఘమని దేవుడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినామని సంఘమని పిలిచినాడు. సంఘం అంటేనే బయటకు పిలువబడిందని సంఘం అంట. దాంతో పాటు కలిసిపోకూడదు, ఇక మిగిలిన వాళ్ళతో రాజీ పడకూడదు. వారితో పాటు ఉండకుండా బయటకు వచ్చిన వారిని మాత్రమే సంఘం అనాలి. ఇప్పుడు ఆ సంఘం ఎలా ఎదిగిందో మీరు చూస్తే గనక ఐగుప్తులోకి వెళ్ళింది ఎంతమంది? ఐగుప్తులోకి వెళ్ళింది ఎంతమంది? అయ్యో ఒక్కడేగా. ఓహో, మీరు ఇంకా మోసే దగ్గర అటకాయించిరా, కొంచెం ఇంకా వెనక్కి వెళ్తే ఐగుప్తుకి వెళ్ళింది ఎంతమంది? ఒక్కడు వెళ్ళాడు. ఒక్కటే ఒక విత్తనం, అక్కడ ఒక్క విత్తనం పెట్టబడింది. ఆ తర్వాత అనేకులు తీసుకొని రాబడింది. 70 మంది వచ్చారు. తీరా అక్కడ నుండి బయటకు వెళ్ళేప్పుడు మాత్రము ఎంత వచ్చింది? 20 లక్షల కాలు బలంతో బయటకు వచ్చింది. ఒక్కడితో ప్రారంభమైన ప్రయాణము 20 లక్షల మందికి పెరిగింది. ఆ పెరిగిన సంఖ్యను చూస్తుంటే అసాధారణమైన సంఖ్య. 20 లక్షల సంఖ్య అంటే తెలుసా మీకు ఎంతో? మీ ఊర్లో ఎంతమంది ఉంటారు? 2-3 వేల మంది ఉంటారు. 10,000 మంది కంటే ఎక్కువ ఉండరు సాధారణ గ్రామాల్లో. 20 లక్షలు అదొక విస్తృతమైన సంఖ్య. అసలు ఆ 20 లక్షల మంది ఎక్కడ ఉంటుంది? ఒక పట్టణం, అదో మహానగరం. అదో వాడ కాదు, ఓ గల్లీ కాదు, ఓ ఊరు కాదు, అది ఒక మహాపట్టణం. అది అంత స్థాయి విస్తృతమైన సంఖ్య. అది ఎలా పెరిగింది? అది నో వన్ నోస్. కష్టాలు ఉన్నాయా? ఉన్నాయి. పైనుంచి వారి పైన పెట్టే భారం పెట్టబడింది. ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా, పైన అధికారులు వేరే మతానికి సంబంధించిన వారు ఉన్నా, అయినా వీరి సంఖ్య ఎలా పెరిగింది ఎవరికి తెలియదు. ఒక్కడు వెళ్తే సరే 70 మంది నుంచి స్టార్ట్ చేసుకుందాం. మీరు అన్నట్టుగా 70 మంది వెళ్తే 20 లక్షల మంది అవుతారా? 70 మంది 20 లక్షల మంది అంటే ఎంత పని తెలుసా మీకు? ఒకసారి ఆలోచించండి. మీ బంధువులు ఎంతమంది ఉంటారయ్యా? సరే, ఒక పెళ్లి చేశారు, ఒక బంధువులు ఎంతమంది వస్తారు? పట్టు పని మీ బంధువులు 100 మంది కూడా కాలేదా? వారు 20 లక్షల మంది అయ్యారు.
20 లక్షల మంది ఒక చోట ఒకే దేవుడి బిడ్డలుగా పెట్టబడినటువంటి ఆ ఒక్క 12 గోత్రాల్లోంచి బయటకు వచ్చిన ప్రజలు ఎంతకాలం అయి ఉండాలి? ఎంతకాలం అయి ఉండాలి? ఐగుప్తులు ఎంతకాలం ఉంటారయ్యా? మీకు ఆ ర్యాపిడ్ రిప్రొడక్షన్ యొక్క రేట్ తెలియాలి. ఐగుప్తులు ఎంతకాలం ఉన్నారు? 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. కరెక్టేనా? అంటే 400 years నుంచి మీ పితరులు లేరా అయ్యా? మన ఎవరో ఒకరు లేకుండా మనం రాంగా 400 years నుంచి మన పితరులు ఉన్నారుగా. అయినా సరే మన బంధువులు పట్టుమని 100-200 మంది కనబడతలేరు. అంటే అక్కడ రేట్ ఆఫ్ రిప్రొడక్షన్ కానీ ఏ స్థాయిలో జరిగింది ఊహించండి ఒకసారి. ఎంత ఘోరంగా విస్తృతంగా పెరుగుతుంది చూడండి. 400 years, తరానికి 40 సంవత్సరాలు, 40 × 10 400. అంటే 10 తరాలలో 70 మంది 2 లక్షలు 20 లక్షలు అయ్యారు. మీకు అర్థమవుతుందా లెక్కలు? 10 తరాలలో. ఇప్పుడు చూడండి, మీదో తరము, మీ నాన్నగారితో తరము, మీ తాతగారితో తరం, మీ ముత్తాతో తరం, 4 ఇంకొక 6 వేసుకొని 1000 కాలేదే. మీకు అర్థమవుతుందా? 6 కాదు, మీరు 60 వేసుకున్నా కాదు. ఎందుకంటే దేవుడి సంఘం యొక్క ఉత్పత్తి పెరుగుదలకు తెలియని రీతిలో ఎదుగుతున్నటువంటి పరలోక రాజ్యానికి సదృశ్యంగా ఛాయలో ముందుగా ఇజ్రాయేల్ పెట్టబడ్డారు. వెళ్ళింది 70 మంది, ఉన్నది 10 తరాలు, 20 లక్షల మంది ఎట్లా అవుతారు ఇది? అంటే కనబడిన ప్రతి ఒక్కరిని మా దాంట్లో చేరండి, మా గోత్రులు అంటారా? అనలేరే. ఎందుకంటే గోత్రికులుగా ఉన్నారంటే అది చేరికను బట్టి కాదు, జన్మను బట్టి వచ్చేది. ఒకసారి ఆలోచించండి, హ్యూమన్లీ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒక్కొక్క కాన్లో 4-5 రావాలిగా, ఒక్కొక్కరంటే కుదరదిగా. ట్రిపుల్స్, క్వాడ్రపుల్స్, అంతేనా? పెంటపుల్స్ రావాలా, 10 మంది ఇంకా అంటూ పోవాలా. అంటే చూడండి ఏ రేట్లో 70 మంది 400 సంవత్సరాలు 20 లక్షల మంది అవుతారా? చాలామంది ఆలోచించారు ఇంత షార్ట్ స్పాన్లో ఇంత ఎక్కువ ఎలా జరుగుద్దని. కానీ దానికి అది ఎలాగ జరిగిందో నూతన నిబంధనలో దేవుడి యొక్క పరలోక రాజ్యం అనే సంఘం కూడా అలాగే జరిగింది. నో వన్ నోస్. కాకపోతే ఇప్పుడు లెక్క పెట్టడానికి వీలు లేకుండా ఉన్నందున, సంఘ కాలాలుగా విభజించబడి ఉన్నందున మనకు సంఖ్య కనబడలేదు, కానీ సంఖ్య చాలా పెద్దదే. కరెక్టేనా? అయితే 2వ మరణానికి పాత్రులయ్యే సంఖ్యతో పోలిస్తే వీరి సంఖ్య చిన్నదే కనబడుతుంది, కానీ వీరు మాత్రం చాలా ఎక్కువ సంఖ్య కావాలి. వారికంటే వీరు తక్కువనే, కానీ వీరి సంఖ్యను మాత్రమే చూసిద్దామా, ఇది కొన్ని కోట్లలో కనబడుతుంది, చాలా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఇంత పెద్ద దేవుడి రాజ్యం ఏర్పడిందా? తెలియకుండానే ఎదుగుతుందా? అవును, సార్వత్రికంగా దేవుడి యొక్క పరలోక రాజ్యం అనేటువంటి ఆ సంఘం పెరుగుతున్న తీరు అలాగే ఉంటుంది. వెరీ షార్టెస్ట్ స్పాన్, కానీ వచ్చే ఫలాలు, నెంబర్స్, క్వాంటిటీ మాత్రము తెలియనంత రీతిలో చాలా పెద్దదైపోతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఒకసారి మ్యాథ్స్ చేసుకోండి. 70 మంది 10 తరాల్లో 20 లక్షలు అవ్వాలంటే ఏ స్థాయిలోకి వెళ్ళిపోవాలో ఒకసారి సాధారణ ఊహించడం మీకు అర్థమవుతుంది. కరెక్టేనా? ఏఐలున్నా ఏఐని అడగండి ఒకసారి. ఏఐ ఎట్లా చేశారంటే వాళ్ళు అడుగు మాట. ఏఐ కూడా చెప్పాలి ఏమన్నా మీ దేవుడి కార్యక్రమం పెట్టానాల. కరెక్టే కదా? ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్. చలో, ఇప్పుడు అని అంటాడు చూడండి, ఇక్కడ వానికి తెలియకుండానే ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుడి యొక్క రాజ్యం ఉన్నది. ఇప్పుడు క్రీస్తు గుండా కూడా జరిగింది అదే. దేవుడి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి ఇక్కడ ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే. అక్కడ యోసేపు, ఇక్కడ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు తన ప్రదేశంలోకి వచ్చి తానే మొదటిగా దేవుని రాజ్యాన్ని స్థాపించి పరలోకమునకు దేవుని రాజ్యానికి ఎక్కి దిగి వెళ్ళిపోగలిగే సామర్థ్యం కలిగి ఉండి ఆయన ఒక్కడితో ప్రారంభమైంది. ఏమైంది? ఒక్కడు కాస్త 12 అయినారు, 12 కాస్త నెక్స్ట్ 120 అయినారా? 120 అయినారు, 120 కాస్త ఎంత అయినారు? 3000 ఒక చోట, 5000 ఒక చోట. బట్ ఈ రోజున లెక్క పెట్టడానికి వీళ్ళేనంత గొప్పగా దేవుడి రాజ్యం విస్తరించిపోయింది. వెరీ ఎక్స్పాండింగ్, అంటే చాలా ఎక్కువ ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. ఇది ఆపడానికి వీళ్ళే కూడా ముందుకు సాగుతూనే ఉంది. అయితే దీంట్లో ఈ ఎదుగుదలలో ఎల్లవెల్ల 3 దశలు కనబడాలి. కరెక్టేనా? వ్యక్తిగత ఎదుగుదలైనా సరే,
సంఘపు ఎదుగుదలైనా సరే, సార్వత్రిక సంఘమైన ఎదుగుదలైనా సరే, 3 దశలలో ఈ ఎదుగుదల కనబడతా ఉంటుంది. అన్ని వేళల్లో ఒక మనిషి ఎదిగే విధానంలో కూడా 3 దశలు ఉంటాయి. బాల్య దశ, యవన దశ, వృద్ధాప్య దశ. బాల్య దశను బైబిల్ ఎక్కడన్నా చూడండి, ఏమీ తెలియనటువంటి ఒక స్థితిగతులు చూపించే దశగానే చూపిస్తాడు. యవన దశ కొంత మెరుగైన దశలోకి తీసుకొచ్చినా అయినా సరే యవనస్తులు త్రొటిల్లగా తప్పరు, త్రొటిల్లినా మళ్ళీ నిలబడాల్సిందే అన్నట్టుగా చెప్తా ఉంటాడు. కానీ వృద్ధ దశను చూపితే ఎలా అంటాడంటే, వృద్ధ దశ తెల్లని వెంట్రుకలు, ఉన్నిని పోలినటువంటివి. తెల్లని వెంట్రుకలు దేని సాదృశ్యము? నీతి కీరడానికి, జ్ఞానానికి, అనుభవానికి, అనేకమైన సంగతులకు సాదృశ్యంగా పెట్టబడింది. ఇక వృద్ధులు పడిపోరు అన్న ఉద్దేశాన్ని చూపించడానికి ఆ దశను వాడుతూ ఉంటారు. కరెక్టేనా? బాల్య దశ ఏది తెలియంది, యవ్వన దశ పడిపోయే అవకాశాలు ఉండేటువంటి దశ, కానీ వృద్ధ దశ చాలా మంచిది. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఆ సింహాసనాసుడైన మనం చూస్తుంటే ఆ సింహాసనం ఎవరు కూర్చున్నారు? ఒక వృద్ధుడు ఒకడు కూర్చొని ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ వృద్ధుడు ఎవరు? దేవుడే. వృద్ధుడు అంటే వయస్సును బట్టి కాదు, కానీ ఆయన అనుభవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, పరిపక్వతను బట్టి ఆయన అందరికంటే చాలా గొప్పవాడు, జ్యేష్ఠుడు, మొదటివాడని చెప్పడానికి అలాగ రాయబడింది. కరెక్టేనా? అట్లా ప్రతి దాంట్లో 3 దశలు చూస్తాం మనం. ప్రతి ఒక్కరిలో 3 దశలు చూసామా? అందరూ పరిశుద్ధులు చూసాము. కరెక్టేనా? మానవ జన్మలో కూడా 3 దశలు కనబడుతూ ఉంటాయి. ఏంటిది? జన్మ, భౌతికమైన జన్మ, ఫిజికల్ బర్త్. మొదటిగా నీరు, రక్తము, ఆత్మ. ఓ గాడ్ బ్లెస్ యు. చలో, మరి ఆత్మ సంబంధమైన జన్మ నీతీకరణ. ఓహో, ఈ భూమిని శుద్ధపరచబడేది కూడా సేమ్ 3 దశలే. ఒకటి నోవాహు కాలంలో నీరు, యేసు ప్రభువు వచ్చినటువంటి కాలంలో రక్తము, తర్వాత అగ్ని చేత. ఇది కూడా 3 దశలోనే జరగాల. మానవుడికి ఉండేవి 3 దశలు. వాడి అతనిలో పెట్టబడినటువంటి పరిమాణాల దృష్టి ఏంటది? ప్రాణము. ఇది కూడా 3 దశలను జరగాల. ప్రతిదీ 3 దశల్లోనే. ప్రవక్త గారి పరిచర్య అయినా సరే 3 దశల్లోనే జరగాలి. 3 ఇడుపులుగానే పెట్టబడాల. మొదటి ఇడుపు, 2, 3. మొదటి ఇడుపు ఏంటిది? స్వస్థతలు, అద్భుతాలు. రెండోది హృదయ రహస్యాలు ఎరుగుట. మూడోది ఈ 3 ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకని? పలకబడిన 3 ఇడుప, వాక్య ప్రత్యక్షత, బయలుపాటు, పలకబడేది మన నెరవేర్పు, ఇవన్నీ కూడా 3వ ఇడుపుకి సాదృశ్యం ఉన్నాయి. ప్రతి దాంట్లో ఈ 3 కనబడుతూనే ఉంటాయి. అన్నిట్లో కూడా ఇజ్రాయేలీలు కూడా వారు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చే దాంట్లో కూడా 3 దశలు చూపిస్తాడు. కరెక్టేనా? ఒకటి ఐగుప్తుల నుంచి బయటకు రావడం, 2 అరణ్య యాత్ర ప్రయాణము, 3వది కానానులో చేరడం. దీన్ని నిర్గమం అంటారు. నిర్గమం అంటే ఒక దాంట్లోంచి బయటకు వచ్చి ఇంకో దాంట్లోనికి ప్రవేశించాలా. దీన్నే నిర్గమం అని పిలవాలి. సంఘం అన్నా, నిర్గమం అన్నా ఇవి ఖచ్చితంగా ఒక దాంట్లోంచి బయటకు రావాలి, మరొక దాంట్లో చేరాలి. కరెక్టేనా? కానీ ఎందుకు వీటన్నిటి కూడా సంఘస్థులు అందరూ ఇలా చూడరు? లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఎంత అద్భుతంగా పరలోక రాజ్య మర్మాలు చెప్పినా తమ రియాలిటీ లైఫ్లో తను పోల్చుకొని చూడలేకపోవడం ఈ రోజున గుడితనం. ఒక విశ్వాసం ఉన్నాడు, తన సంఘాన్ని బట్టి అసంతృప్తిగా ఉన్నాడు, తన కాపరిని బట్టి కావచ్చు, బోధన బట్టి కావచ్చు, లేఖనానుసారంగానే సరైన పద్ధతుల్లో ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఏం చేస్తాడు? ఇప్పుడు వెంటనే బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి ఏం చేయాలి? ఖచ్చితంగా మరొక దాంట్లోకి చేరాలి. లేదు, మధ్యలోనే ఉన్నాడు అనుకో, ఇది అరణ్యంలో చచ్చిపోయిన వ్యక్తులతో సమానం. ఖచ్చితంగా ఒక దాంట్లోంచి బయటకు వచ్చుచున్నాము అంటే మరో దాంట్లోకి ప్రవేశించడానికి. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది దేనికి? ఈ లోకంలో మనం అడుగుపెట్టడానికి. ఈ నియమాలు ఎప్పుడు అలాగే సాగుతాయి. ఈ 3 నియమాలు. ఒక దాంట్లోంచి బయటకు వచ్చామా మరో దాంట్లోకి చేర్చబడాలి. లేదంటే వృద్ధి ఆగిపోద్ది. 10th క్లాస్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలా? లేదు, 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్కి మేము వెళ్ళాము, మధ్యలో ఆగిపోతాము. ఏమవుతావు? లాస్ట్కి చదువు ఆపేసి దద్దమ్మ అవుతావు. కరెక్టేనా? నేడు ఇంటర్మీడియట్లో చాలామంది ఇలాంటి దద్దమ్మలు తయారు. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, సో దే కేమ్ అవుట్. బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇక ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తారయ్యా? టేప్ సేవ దగ్గరికి వెళ్తారు, టేపుల పరిచర్య దగ్గరికి వెళ్తారు. కరెక్టేనా? కానీ టేపుల పరిచర్య ఒక సంఘాన్ని తయారు చేయలేదు. టేపుల పరిచర్య ద్వారా ఒక పరిపూర్ణమైన వధువుని ఏర్పాటు చేయగలిగేటువంటి వరప్రదర్శన జరగదు వాటి గుండా.
జ్ఞానం లభిస్తుంది కానీ నిర్మాణాలు జరగవు. ఒక దాంట్లో నుంచి బయటకు వచ్చారు కానీ మరొక దాంట్లోకి వెళ్ళకపోతే కనుక ఈ బయటకు వచ్చింది కూడా సమస్యే. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, ఇటు చేరబోయే దాని విషయంలో కష్టాలను గురించి చూసినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఒక మాట అనిపిస్తుంది, దీనికన్నా వదిలి వచ్చినటువంటి ఆ పాత ఐగుప్తు ఉల్లిగడ్డలే బాగుండేవి. అయితే ఇజ్రాయెల్ అడిగింది అదేనా? ఆ ఎల్లిపాయలు ఉల్లిపాయలు ఇంకా లవంగాలు మిరియాలు జీలకర్రలు వారికి అవే నచ్చినాయి. ఎసారో ఇటు మాంసం ఇస్తాను రాబేట అంటే ఇక్కడ దాకా పిలుస్తుంటే ఇది లేట్ అవుతుందనో అందట్లేదనో చేరిక కష్టంగా ఉందనో ఏదో ఒక వ్యక్తిగత సమస్యను బట్టి ఏమవుతుంది, వీటికన్నా ఐగుప్తు జీలకర్రలు బాగా నచ్చాయి. కరెక్టేనా? ఈ జీలకర్రలు ఉల్లిపాయలు మెంతులు బాగానే ఉంటాయి కానీ కొంతకాలాన్ని మనకు బ్రతకనిస్తాయి, తర్వాత శక్తినివ్వవు. అట్లాగే రియాలిటీలో కూడా అంతే. పరలోక రాజ్యం మర్మాల్లో ముందుగానే చెప్తున్నాడు ఏమని, 3 దశల గుండా వ్యక్తిగత అభివృద్ధి జరగాలి, 3 దశల గుండా సంఘాభివృద్ధి జరగాలి, 3 దశల గుండా సార్వత్రిక సంఘ అభివృద్ధి జరగాలి. ఈ 3 దశల్లో వెంటనే ప్రయాణాలు చేస్తూనే ఉండక తప్పదు. ఇది ఈ ముదురు గింజ వరకు వస్తేనే ఆ ముదురు గింజలోకి ఎట్లా వేర్లలో నుంచి కాండంలో నుంచి వెన్నుల్లో నుంచి గింజల్లోనికి ప్రాణం అనేది జీవం అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి. ఈ ట్రాన్స్ఫర్ అవుతూ 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 ఉంటేనే మహోన్నత కళాఖండం అనే మతమని మాట చెప్తాడు ఆయన. మళ్ళీ అది పునరుత్పత్తి చేయగలిగేటువంటి ఒక గింజగా విత్తనంగా పెట్టబడతాం. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెడతాడు? ఈ గింజను తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెడతాడు? ఇప్పుడు మళ్ళీ భూమి మీద పెట్టి ఇక్కడ ఆల్రెడీ కొత్తకాలం అయిపోయింది. ఎక్కడ పెడతాడు? కోట్లలో చేర్చుకుంటాడు. ఏ కోట్లవి? పరలోకపు కోట్లు. అక్కడ మనల్ని చేర్చుకుంటాడు, అక్కడ నిలువ చేస్తాడు ఆయన. అవునా? ఇది జరగాలి వర్ష క్రమంగా. ఇది జరగకుండా ఈ 3 దశల యొక్క నియమాన్ని అందరూ ఫెయిల్ అవుతున్నారు. ప్రతి దాంట్లో 3 నియమాలు ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇన్ 3s అంటాడు ప్రవక్త. ఎవ్రీథింగ్ ఇన్ 3s. దేవుడు తన కార్యాలు చూపించడంలో కూడా 3. ఏంటిది అది? కొంచెం భయపడతా చెప్పడానికి, అందరూ గట్టిగా చెప్పండి, ఏం కాదు. ఈ 3 కార్యాలయాలుగా పనిచేస్తూ ఉంది ఆయనే. దుష్టుడు కూడా 3 రకాలుగా ఉంటాడు మళ్ళీ. కరెక్టేనా? ఎంత క్రీస్తు, అబద్ధ ప్రవక్త, మృగము, అంతేనా? వాడు 3లోనే ఉంటాడు. ఎవ్రీథింగ్ ఇన్ 3s. అంతేకాకుండా మరో చోట దేవుని ప్రవక్త అంటే ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఫాల్స్ అండర్ 3 కేటగిరీ. ప్రతి అనుభవం కూడా 3 వంతులు విభజించబడిన కేటగిరీలో పెట్టబడుతుంది. ప్రతిదీ 3. అన్నిట్లో కూడా 3. ఎక్స్ట్రాడినరీగా మనము డివైడ్ చేయాలంటే ఎక్కువ చేయొచ్చు, కానీ అన్ని 3లో ఉంటామన్న సంగతిని గుర్తుపట్టగలిగితే మన స్థానాన్ని మనం చూసుకోగలుగుతాం కదా. అట్లాగే ఈ ప్రత్యేక ఉపమానం కూడా అంతే. ఇప్పుడు ఈ 3లో మీరు ఎక్కడ చూసుకోగలిగారా? అయ్యా ఎక్కడున్నారు మీరు? 3లో 1, 2, 3? అయ్యా అచ్చా, 2కి 3 మధ్యలో ఉన్నారా? 3 ఎండింగ్లో ఉన్నారా? 0లో ఎవరైనా ఉంటే జాగ్రత్త, తొందరగా అంకె స్టార్ట్ చేయండి. అంటే రక్షణ లేనివారు, ఇంకా క్రీస్తుని అంగీకరించిన వారు, ఆ రక్తం కిందకి వచ్చి కడగబడిన వారికి చెప్తా ఉన్నా, 0 అనే అంకె మంచిది కాదు, అది నరకాన్ని తీసుకెళ్తుంది. 1, 2 తీసుకెళ్తుంది అంటుంటే 0 ఖచ్చితంగా తీసుకెళ్తుంది. కరెక్టేనా? 3వ అంకె మాత్రమే ఏం చేస్తుంది? 3 అంకె దేని సదృశ్యము? 3వ అంకె దేని సదృశ్యము? 7 సంపూర్ణమా? ఇది పరిపూర్ణము, ఇది సంపూర్ణము. పర్యాయ పదాలు చెప్పండి ఇంకా చక్కగా. 3 దేనికి సదృశ్యము? 1 దేనికి? ఏకత్వానికి. ఓకే, ఇక్కడ డాక్టర్ వైపు వచ్చారు. 2 5 కృప కదా, నిబంధనలకి. అట్లా వచ్చిరా? అట్లయితే నేను 100 చెప్తాను దానికి. సరే, ఇట్స్ ఓకే. 3 చాలా ఉన్నాయి. ఇంకా ఈ 3 దగ్గరే దేవుడు ప్రవక్త కొన్ని చోట్ల ట్రయూన్ గాడ్ అంటాడు. కరెక్టేనా? త్రిత్వ కార్యముల దేవుడు అని చెప్తాడు. ఎసార్నో ఈ 3 మనుష్యుని యొక్క నిర్మాణం గురించి మాట్లాడతాడు. 4 విమోచన. 5 తెలుసు, 5, 6, 7 అందరూ తెలుసు. 5 కృప, 6 మనుషుని సంఖ్య, 7 సంపూర్ణము, 8 నిత్యత్వము. 9 చెప్పండి అయ్యా.
వరాలు 9 ఉన్నాయా? ఈ ప్రస్తుతానికి అతికిచ్చారు అట్లాగా. సరే 10 ఆజ్ఞలు 11 11 గడియలు వచ్చిన వాడా ఎక్కడెక్కడో అతికిచ్చారు. భలే, వెరీ గుడ్. 12 కానీ ఈసారికి అపోస్తులు 13 సరే 14 పర్లేదు, చాలా దూరం వరకు లాగా తీసుకొచ్చినారు. ఫ్యూచర్ వి విల్ హ్యావ్ ఎ సెర్మన్ అన్ దాట్. ఖచ్చితంగా అంకెల శాస్త్రం పైన వర్తమానాలు ఉంటాయి మనకు ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడి గణిత శాస్త్రం ఉంటుంది. ఆ గణిత శాస్త్రం ప్రకారంగా హీ హ్యాస్ ఎ ప్యాటర్న్. ఓ ఖచ్చితమైన ప్యాటర్న్ కలిగి ఉన్నాడు. ఈ ప్యాటర్న్లో ఈ గణిత శాస్త్రం చూసే ప్రయత్నం చేయాలి. కొంత విస్తృతమైన సమాచారం బయటపడుద్ది. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సరే, ముందుకు సాగిపోతాం రండి. ఇక్కడ దీంట్లో చూసినట్టుగానే 3 క్రియలుగా అన్నీ కనబడతా ఉంటాయి. పౌలు గారు అదే మాట్లాడతారు. నేనేమో విత్తాను, కరెక్టేనా? మరొకరేమో నీళ్లు పోస్తారు, మరొకరేమో కోత కోస్తారు. కానీ వృద్ధి కలుగజేసింది దేవుడు మాత్రమే వృద్ధి కలుగజేశాడన్న మాటని పౌలు గారు చెప్తుంటే ఈ 3 దశలుగా జరగాల్సిందే. చివరికి సంఘం సార్వత్రికంగా చూసినప్పుడు కూడా చీకటి యుగాలలోకి వెళ్ళిపోయిన సంఘం కూడా మళ్ళీ బయటకు వచ్చింది కూడా 3 దశల్లోనే. కరెక్టేనా? 1 సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. కరెక్టేనా? మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు. అంతేనా? 3 దశల్లోనే వృద్ధి అనేటువంటి సంపూర్తి జరుగుతూ ఉంటుంది. ఏకకాలంలో ఎవరికి వృద్ధి నేరుగా రాదు. 3 దశల గుండానే రాగలగల. చలో, ఈ ఉపమానం అర్థమైందిగా. చలో, చివరి ఉపమానం వెళ్ళిపోదాం. లాస్ట్ ఉపమానం మీకు ఇది. ఇప్పటిదాకా ఎన్నైనాయి? 15 ఉపమానాలు అయినాయి. 15 అవుతాయి. చలో, ఈరోజు అన్నీ రాపిద్దాం, ఇట్లా వరుసగా రాసుకుందాం. 16 ఉపమానాలు అండి. లూకా సువార్త 14వ అధ్యాయము. పదిహేను వచనం చూస్తే కనుక ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలన్నీ విని, ఓ దేవుడి రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని చెప్పగా, ఇప్పుడు చూడ ఆ మాట చెప్పిన వాడితో యేసు ప్రభువు అంటున్నారు ఏమని? ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు సిద్ధమై ఉన్నది చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. పొలం కొని ఉన్నాను, ఓ అవశ్యంగా వెళ్ళి ఆ పొలాన్ని నేను చూడాలి అంటున్నాడు. ఓ క్షమించాలయ్యా అని చెప్తా ఉన్నాడు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, ఇదిగో వాటిని పరీక్షించాలని వెలుచున్నాను, నన్ను క్షమించమని వేడుకొనిచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత ఇప్పుడు నేను రాలేనన్నాడు. అప్పుడు ఆ దాసుడు తెలియజేయగా వెళ్ళి అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు అక్కడి వారిని బలవంతం చేయను. న్యాయంగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడడానికి మీతో చెప్తున్నానని. ఇప్పుడు ఇక్కడ ఒక మనుష్యుడు విందు చేస్తా ఉన్నాడు. ఆ విందు చేసి విందు సమయం సంపూర్తి సిద్ధంగా ఉండగానే అందరిని పిలువమని చెప్పేసి ఒక దాసుని పంపాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క నెపాలు చెప్తా ఉన్నాడు. ఇదిగో విందుకు రండి అయ్యా అంటే ఒకడు అంటాడు, అయ్యా నేను పొలం కొన్నాను, దాని దగ్గరికి వెళ్ళి చూడాలి తప్పదిక, ఎంతో వెలబెట్టుకున్నాను కనుక నన్ను పరీక్షడానికి వెళ్ళివ్వండి అన్నాడు. క్షమించండి మళ్ళీ. తర్వాత మరొకరు అంటారు, 5 జతల ఎడ్లు కొన్నాను, కొన్నప్పుడు మరి సరిగ్గా ఉన్నవారు చూసుకోకపోతే తర్వాత నేను నష్టపోతానుగా,
కాబట్టి నేను చూడడానికి వెళ్తాను, పోనివ్వండి అన్నాడు. నాకు రాకపోతుంది క్షమించాలన్నాడు. చివరి వాడు ఇంకొంచెం డిఫరెంట్ వ్యక్తి. నేను న్యూలీ మ్యారీడ్ని, ఇప్పుడు నేను వచ్చేసానంటే నా భార్య ఆయన అమ్మగారింటికి వెళ్ళిపోద్దేమో, కాబట్టి నేనేం చేయలేను, నన్ను క్షమించండి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నెపాలు. నెపం అంటే తెలుసుగా, నెపం అంటే సాకులు. నిజంగా రావాలంటే రావచ్చా? ఖచ్చితంగా రావచ్చు. రాలేకపోవడం అనేటువంటి జరగదు. ఇప్పుడు చర్చికి రావడం కానీ గురుకుడికి రావడం కానీ రావచ్చా? ఎందుకు రాలేము? ఎందుకు రారు? ఇక సరే మీ బ్రెయిన్లో తట్టినవన్నీ నెపాలే. ఇక నాకు చెప్పకండి కానీ అవన్నీ నెపాలే. ఎందుకు రాలేకపోయాము? డ్యూటీ, వెహికల్ బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, ఇదంత వస్తుంది, ఏముండదు అక్కడ, అవన్నీ నేపాలే. కానీ నేను ఆ వ్యక్తిగత జీవితంలో పరిశీలించేది ఏంటంటే, దేవుడి కార్యం చేయడానికి దేన్ని నెపంగా చూపుతారో అదే నెపపు స్థాయి కొనసాగింపులో ఇంకొక ఎమర్జెన్సీ ఒక పనిని దేవుడు చూపిస్తాడు. అప్పుడు ఈ పనిని వదిలి మరి ఆయన ఎమర్జెన్సీ దానికోసం వెళ్తాము. ఒకరోజు దేవుడు వీటి విషయాలు లెక్క అడుగుతాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ బ్రదర్ ఇంట్లో ప్రార్థన జరిగింది, లేదా ఒక దైవ కార్యం జరగడం ఉన్నది, అక్కడికి నేను వెళ్ళలే. ఏమైంది బ్రదర్ అంటుంటే, కొద్ది ఆరోగ్యం బాగాలేదు బ్రదర్ అంటే, ఆరోగ్యం అంటే ఏమైంది, వాట్ హ్యాపెన్ అంటే విపరీతంగా లూజ్ మోషన్స్ అయినాయని చెప్పిన. ఆయన ఏమంటాడు? జ్వరం అంటే ట్యాబ్లెట్ వేసుకుని కూర్చోవడం అంటాడు. ఇది లూజ్ మోషన్ కదా, మాటికి బాత్రూమ్ కూరకాలిగా. అందుకే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడలేడు. ఇక ఆయన కూడా సరేలే బ్రదర్ అంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే, నీకు అంతకంటే విపరీతమైన విరోచన వచ్చే టైంకి నీ పిల్లకాయకి జ్వరం వస్తుంది, ఇప్పుడు తీసుకెళ్ళాలా. ఏం చేస్తావు అప్పుడు? పిల్లని తీసుకెళ్ళదా? ఖచ్చితంగా తీసుకెళ్తావు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాకుండా నువ్వు చేస్తున్న క్రియల విషయంలో తగిన జీతం నువ్వు పొందుకున్నట్లుగా దేవుడు కావాలని కొన్ని పరిస్థితులు అనుగ్రహిస్తాడు. దాంట్లో నీ నిర్ణయాలు చూసి ఒక రోజున ఫలమప్ప చెప్పాలి. దేవుడి కార్యాలకైతే నెపాలు చెప్పాము. ఏమని? ఆరోగ్యాలు బాగాలేవని, ఉద్యోగాలు ఉన్నాయని, వ్యాపారాలు ఉన్నవని, ఏదేదో చెప్పాము. కానీ వేరే ఎమర్జెన్సీ వర్క్లకు వచ్చరికి ఇవేం పట్టించుకోం. మళ్ళీ మనం వీటన్నిటిని పోయి అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్టేనా? ఇక్కడున్న వారు చెప్పే నేపాలు కూడా అలాంటివే. ఒకడే పొలం కొన్నా అంటాడు, 5 జతలు ఎడ్లు కొన్నా అంటాడు, మరొకటేమో పెళ్లి చేసుకుని కూడా రాలేని అంటాడు. దాంతో ఆ దాసుడు వెళ్ళి, అయ్యా వీళ్ళందరూ నేపాలు చెప్తున్నారు కానీ వచ్చేటట్టు ఎవరు కనబడతలే, ఏం చేయమంటావు? నువ్వేం చేస్తావు చెప్తారా? ఎల్లు రోడ్డు మీదకి. వెళ్ళిన తర్వాత కంటికి కనబడ్డ ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేసి, పిలువబడిన వారు అర్హులు కాలేదు కాబట్టి మిగిలిన వారిని తీసుకుని అనగానే రోడ్డు మీద కనబడ్డ ప్రతి ఒక్కరిని విందుశాలకు తీసుకొచ్చినారు. కరెక్టే కదా? విందుశాలకి. ఇక్కడ విందు గురించి మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ సప్పర్. మ్యారేజ్ కాదు ఇది, విందే. ఇది ఇంకొక ఉపమానం ఉంటుంది, కింగ్ సన్ గురించి. ఒక రాజు తన కుమారుడు చేసేది. చూద్దాం, ఈ 2 పక్క పెట్టి చూసి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పెట్టిన తర్వాత అప్పుడు దాసుడు అంటాడు, అయ్యా ఇంకా నీ ఇంట్లో స్థలం ఉందయ్యా, ఒక పని చెయ్యి, బయటికి వెళ్ళు, వస్తానని కాదు రానని కూడా గుంజుకొని తీసుకురా. నువ్వు ఎట్ట లాక్కొస్తావు నాకు తెలియదు కానీ వాడిని బలవంతం చేసి వచ్చి కూర్చోబెట్టు. కరెక్టేనా? నువ్వు ఈ బలవంతం బ్యాచ్ అయినా సరే మొత్తానికి దాని పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. కరెక్టేనా? ఈ బలవంత బ్యాచ్ అంత ఎవరో కాదు, ఎంత చెప్పినా వినని మాటకు లొగ్గనట్టు మీ బంధువులే. మీరు వింటున్నారా? ప్రతి ఇళ్ళల్లో ఉంటారా? ప్రతి ఇంట్లో ఓ పిల్ల, ఓ జల్ల, ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఓ అక్క, ఒక తాత, ముత్తాత ఉంటారు. వీళ్ళు సాధారణంగా రమ్మంటే రారు. ఏం చేయాలి? వీళ్ళని పర్సువేట్ చేయాలా, బలవంతం చేయాలా, తప్పదిక. బలవంతంగానైనా కూర్చోబెట్టాలా, బలవంతంగా రక్షణకు తీసుకుపోవాలా. కరెక్టే కదా? ఇది ఆ బ్యాచ్కి సంబంధించింది. సరే, ఈ ఉపమానం ఎలా వచ్చండి? ముందు చదివిన ఒక ఉపమానం చదువు చూడండి. రాజు ఉపమానం, రాజు కొడుకు యొక్క ఉపమానం, మత్తయి సువార్త 22వ అధ్యాయం. దీని ఇట్లాగే ఉంచండి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. వారు రానులకు పోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు నేను సిద్ధపరిచి ఉన్నాను. ఓకే, ఒకడు పొలానికి వెళ్ళాడు, ఒకడేమో వ్యాపారానికి వెళ్ళాడు.
అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపి. ఓ, ఇప్పుడు ఈ 2 ఉపమానాలు వేరు వేరే ఒకటేనా? నేను రెండింటి పక్క పక్కన పెట్టగల కారణం అదే. మత్తయి సువార్త 22లో ఉన్న ఆ ఉపమానము ఈ ఉపమానం 2 వేరు వేరే ఒకటే అయ్యా. సరే ఇంకొంచెం ముందు చదవండి. ఇక్కడ ఏ దాసులను హింసించారా? ఇక్కడ లూకా సువార్తలో ఏ దాసుని హింసించినట్టుగా లేదు. కేవలం సాకులు నెపములు చెప్పి మాత్రం తప్పించుకున్నారు. హింసించడం మాత్రం మీరు చూడరు ఇక్కడ. తర్వాత మళ్ళీ దాంట్లో కాబట్టి రాజు కోప్పడి తన దండ్లను పంపి సంహరించి వారి పట్టణాన్ని తగలబెట్టిచ్చేశాడు. ఇక్కడేం లేదు. పిలిచాడు, నెపాలు చెప్పారు, వాళ్ళు రానందున మిగతా వారికి అవకాశం ఇచ్చారు, వాళ్ళు వచ్చారు, స్థలం ఉంది, ఇంకొంతమంది బలవంతంగా పిలిచారు, విందు కంప్లీట్ అయిపోతుంది. అక్కడ కంటిన్యూ చేయండి. పాత్రులు కాదు గనుక ఓకే అందరినీ పోగు చేశాను, నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండి వస్త్రం ధరించుకొని ఎవరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చిందని అడుగుగా వాడు మౌని అయి ఉండేది. అంతటా రాజు వీటి కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోకి త్రోసివేది అక్కడ ఏర్పును పట్టుకొరుగుతూ ఉన్నది పరిచారకులతో చెప్పారు. ఇక్కడ శిక్ష కనబడుతుంది, శోధన కనబడుతుంది, పరీక్ష కనబడుతుంది, పరిశుద్ధాత్మ బాప్తిజము కనబడుతూ ఉంది. అదే వస్త్రం వేసారో అనేకమైన సంగతులు కనబడుతుంది. బట్ ఇక్కడ ఈ ఉపమానంలో ఇక్కడ ఏం జరుగుతుంది? పిలువబడిన వారు నెపాలు చెప్పారు. పిలువబడిన వారు ఎవరు? విందు చేస్తూ ఉండగా పిలిచినటువంటి వ్యక్తులలో పిలువబడిన వారు ఎవరు? నెపాలు చెప్పిన వారు. పొలంకి వెళ్తానని, 5 జతల ఎడ్లు చూస్తానని, వివాహం జరిగిందని ఈ నెపాలు చెప్పిన వాళ్ళు ఎవరు? ఇజ్రాయేలీలే. ఎందుకు ఇంత టైం పట్టింది? ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇజ్రాయేలీలే. ఇప్పుడు వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోయేసరికి ఏం జరిగింది? కానీ ఆ మాట మంచిగా వినండి. ఇక్కడ ఒక అద్భుతమైన సంగతి ఉంటుంది. మళ్ళీ చూడండి 17వ వచనం నుంచి. విందు కాలం అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. వారందరూ ఏక మనసుతో నిపములు చెప్పసాగిరి. మొదటివాడు పొలము, 2వ వాడు 5 జతలు, 3వ వాడు స్త్రీతో వివాహం చేసుకున్నానని చెప్పగానే 21వ వచనం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోప్పడి, నీవు త్వరగా పట్టణ వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, గుడ్డివారిని ఇక్కడ తోడుకు రమ్మని దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నువ్వు ఆజ్ఞాపించినట్టు చేసేదని కానీ ఇంకా చోటు అని చెప్పాను. అందుకే యజమానుడు, నా ఇల్లు నిన్నట్లుగా నీవు రాజమార్గంలోకి కంచెల్లోకి వెళ్ళి లోపలికి వచ్చే వరకు అక్కడ వారిని బలవంతం చేయము. ఏలి అనగా పిలువబడిన మనుషులు ఒకడును నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఇంతకుముందు ఉపమానంలో దాసులు ఉంటుంది, ఇక్కడ దాసుడు ఉంటుంది. హలో, ఆ దాసుల్ని పట్టి కొట్టి హింసించారు. కానీ ఇక్కడ ఉన్న ఈ దాసుడు ఒక్కడే దాసుడు ఇటు ఇజ్రాయేలుకి పంపబడుతున్నాడు, అదే దాసుడు అన్యజనులకి పంపబడుతున్నాడు. ఇరువురి దగ్గరికి పంపబడే దాసుడు ఎవరయ్యా అంటే విందు కాలంలో ఈ కాలగడియ వర్తమానికుడైనటువంటి ఆ ఏలియా ఆత్మ మాత్రమే. ఏలియా ఆత్మయే ఇటు ఇజ్రాయేలుల సిద్ధపాటు కొరకు పంపబడింది, తర్వాత మళ్ళీ అన్ని జనుల యొక్క పిలుపు కోసం పంపబడింది, మళ్ళీ 144,000 మంది కోసం మళ్ళీ పంపబడింది. అది ఈ ఉపమానంలో కనబడుతున్నటువంటి ఈ దాసుడు ఎవరై అంటే ఖచ్చితంగా ఏలియా ఆత్మే. ఈయనే ఇరుపక్షాలు చేసేది విందు కాలంలో. కరెక్టేనా? ఎందుకంటే ప్రారంభ కాలంలో పౌలు గారు కూడా రెండింటిని చేశాడు. పౌలు గారిని పేతురు గారు కూడా చేశారు కదా. పేతురు గారు కూడా దిగొచ్చినటువంటి ఆ చాప మీద కనబడుతున్నటువంటి ఆ చతుష్పాద జంతువుల విషయంలో కూడా అతను రెండింటికి కొర్నేలు ఎవరు? అన్యుడేగా. ఆ అన్యులకును ఇజ్రాయేలుకు ఊరికి పంపబడ్డవాడు పేతురు మరియు పౌలు గారు. 12 మంది అపోస్తలులు అందరూ చేసింది అదే. ప్రారంభ దశలో మాత్రమే ఇజ్రాయేలుకి చేశారు. వాగ్దానాలు ఇజ్రాయేలు కనుక, రక్షణ ఇజ్రాయేలు కనుక మొదట వారి కోసం మాత్రం పనిచేశారు. కానీ తర్వాత అందరికీ పనిచేశారు. వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఎవరో ఒకరికి మాత్రం ఎవరో ఒకరు చేయలేదు. కానీ దాంట్లో అత్యధికంగా విస్తృతంగా చేసింది ఎవరంటే పౌలు గారు. చాలా ఎక్స్ట్రాడినరీగా చేసినారు. కానీ విందు సిద్ధపరచే కాలంలో పంపబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఏలియా ఆత్మ మాత్రమే. ఆ దాసుడు అని చెప్పబడుతున్న దాంట్లో ఇటు వీరి దగ్గరికి పంపబడింది, మన దగ్గరికి పంపబడింది. అందుకే మలాకీలు ఇదే చూస్తూ ఉంటాం. ఏమని?
యెహోవా ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. అప్పుడు అతను వచ్చి దేశమును క్షమించకుండా ఉండునట్లు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకును తిప్పాలి. కరెక్టేనా? ఈ తిప్పేది ఎవరు? ప్రవక్తలే తిప్పాలి. కరెక్టేనా? ఇప్పుడు విందు చేయుచున్న వాని తట్టు వీళ్ళనైనా, వీళ్ళ తట్టు విందు చేయవాడినైనా ఈ మధ్యలో రాయబార వాడుతూ సంధి చేస్తూ వచ్చింది దాసులే. అయ్యా పూర్తి నిండలేరు, మరి ఏమంటావు అని వీరి గురించి యజమానుడు చెప్తా ఉన్నాడు. యజమానుడి గురించి వారు చెప్తున్నారు, మీరు రండి రండి రండి, విందు జరుగుతుంది, రండి రండి అని. ఈ ఇరువురి మధ్యలో సంధి చేస్తూ వచ్చేది ఎప్పుడు ఎవరయ్యా అంటే ప్రవక్త మాత్రమే. 2 చోట్ల వాడబడుతూ వచ్చినాడు. కరెక్టేనా? అయితే ఆ ఉపమానానికి ఈ ఉపమానానికి తేడా ఏంటి? ఆ ఉపమానంలో శిక్ష ఉంది, పరీక్ష ఉంది, శోధన ఉంది, పరిశుద్ధాత్మ బాప్తిజం ఉంది. కానీ ఈ ప్రత్యేక ఉపమానంలో మాత్రం అది లేదు. ఇక్కడ ఏం కనబడతా ఉంది? ఈ ఉపమానంలో మనం గ్రహించే సారాంశం ఏంటి? అయ్యా ఇక్కడ క్షమాపణ ఉందా? ఇప్పుడు క్షమాపణ లేదే, క్షమించలే, రాని వారిని వదిలేసాడు ఆయన. ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడైనా? మీకు అయ్యలారా అంతం యొక్క సూచన ఇదేనా అనేటువంటి ఒక వర్తమానంలో ప్రవక్త గారు కొన్ని మర్మాలు చెప్పారు. ద మిస్టరీ ఆఫ్ జెంటైల్ అండ్ ద జ్యూస్ యాజ్ వన్ చర్చ్ అన్న మర్మం తెలుసా? ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. యూదులు అంటే ఇజ్రాయేలీలు, అన్యజనులు ఇరువురు కలిపి ఒక్క సంఘము, ఒక్క దేహము అనే ఒక మర్మము గురించి చెప్పినాడు. ఆ మర్మాన్ని విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉపమానం. ఎందుకంటే ఇదే ఏలి ఆత్మ మళ్ళీ ఇజ్రాయెల్ దగ్గర పంపబడి మళ్ళీ 144,000 మంది తీసుకొని రాగలగాల. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు పిలవబడిన వాళ్ళందరూ పిలిచబడ్డారు, కానీ అయినా స్థలం ఉంది. ఇప్పుడు వీరిని ఏం చేయాలి? బలవంతం చేసి తీసుకొని పెట్టాలా? బలవంతం దేని సదృశ్యము? ఓ గాడ్ బ్లెస్ యు. శ్రమల గుండానైనా సరే, ఇరుకులు ఇబ్బందుల గుండా అయినా సరే వారిని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలా. ఎవరు వీళ్ళు? 144,000 మంది. అంతే కదయ్యా, మీరు గ్రహించగలుగుతున్నారా? ఆల్రెడీ వధువు వచ్చేసింది, విందుశాలలో ఉంది, అయినా స్థలం ఉంది. కరెక్టేనా? ఆ నిత్యత్వ స్థలాలు ఎవరు నింపబడాలా? కొంతమంది బలవంతంగా రావాలి, స్వతంత్రంగా కాదు. ఏ ఇరుకు ఇబ్బంది సమస్య లేకుండా వచ్చిన వారు కాదు, శ్రమలు గుండా రావాలి, బలవంతమైనటువంటి అండర్ ప్రెషర్ కదా, బలవంతం అంటే కదా, ఒత్తిడి గుండా, ప్రెషర్ గుండా రావాలి. ఈ వస్తువుని ఏం చేయాలా? కొంతమంది అక్కడ పరిపూర్ణం చేయాలి. ఈ ఉపమానంతో ఈ 2 ఒక సంఘమని నిరూపించడానికి దేవుడు చెప్పిన గొప్ప ఉపమానం ఇదే. ఖచ్చితంగా ఒకప్పుడు ఇజ్రాయేలులకు అన్యజనులకు అస్సలు పడదు. ఇజ్రాయేలులకు అన్యజనులు అంటే చాలా కోపము, ద్వేషం ఉండేది. దాన్నే పౌలు గారు అంటారు, ఎఫెసీ పత్రికలో ఏమంటారంటే, విధిరూపకమైన ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని బద్దలు కొట్టి ఉభయులమైన మనల్ని ఏకం చేశాడు ఆయన. వేరువేరుగా ఉండేది, కానీ ఇప్పుడు ఏకం చేశాడు ఆయన. ఈ ఏకము చేసిందే అత్యంత గొప్ప మర్మం. ఇప్పుడు ఏకం చేయగానే ఏమైంది? దీనిలో జ్యేష్ఠత్వ హక్కులు రావాల్సి వస్తుంది. ఒక్కడే కొడుకుంటే ఏ బాధ లేదు, ఇంకొకరు రాగానే జ్యేష్ఠత్వ హక్కు వస్తుంది. కరెక్టే కదా? 2 కొడుకులు ఉంటేనే కదా పెద్ద కొడుకు చిన్న కొడుకు వచ్చేది. ఒకడే ఉంటే సర్వస్వము సమస్తం అతడికే. కానీ 2 రాగానే జ్యేష్ఠ కుమారుడు పేరు పెట్టబడతాడు, జ్యేష్ఠత్వపు హక్కు వస్తూ ఉంటుంది, అనేకమైన విషయాలు మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక చోట పెట్టబోతున్నాడు అన్న సంగతిని చూపించడానికి ఉపమానాన్ని వాడాడు. దీంతో 16 ఉపమానాలు అయిపోయినాయి. మొత్తానికి పరలోక రాజ్యాన్ని గురించి వివరించే ఉపమానాలు టోటల్గా ఎన్ని అంటే 16. అయ్యా మొదటిది ఏంటిది? తీయండి, ఇప్పుడు రాయాలి, ఎందుకంటే లిస్టుతో పని ఉంది మనకి. ఇప్పుడు మొదటి ఉపమానం అయ్యా, విత్తువాడు విత్తుతూనే ఉంటున్నాడు. విత్తువాడు 4 నేలలు. కరెక్టేనా? విత్తువాడు 4 నేలలు. ఇది మొదటి ఉపమానము. రెండవ ఉపమానము గురుగులు గోధుమలు. కరెక్టేనా? రెండవ ఉపమానము గురుగులు
గోధుమలు. మూడవ ఉపమానము ఆవగింజతో పోల్చినటువంటి పరలోక రాజ్యమా, ఆవగింజతో పోల్చినటువంటి విషయం. తర్వాత నాలుగోది 3 కొంచెముల పిండిలో పులిసిన పిండి కలుపుట, అంతేనా? తర్వాత పొలంలో దాచిపెట్టబడ్డాను. గాడ్ బ్లెస్ యు. తర్వాత అయ్యా ముత్యము, ఓకే, గ్రేట్ పల్, వలవేయుట 7. అయ్యా మిస్ అయింది ఒకటి మీది కాదు, 8వది అయ్యా, దానికంటే ముందు ఒకటి ఇంకోటి చెప్పాము మనం. అన్మెర్సిఫుల్ సర్వెంట్. పరలోక రాజ్యం ఎలాంటిది అంటే ఆయన 1,00,000 రూపాయలు అప్పున్న వాడిని క్షమించినప్పుడు వాడు అతని 1,000 రూపాయలు ఉన్న వాడిని క్షమించాలి. ఆ క్షమించకపోవడం వల్ల అతను ఏమంటాడంటే దయలేనటువంటి సేవకుడిగా, అన్మెర్సిఫుల్ సర్వెంట్గా చూస్తాడు. కరెక్టేనా? 8వది. తర్వాత లేబర్ ఇన్ ద వినియార్డ్ అంటే ద్రాక్ష తోటలో పనివారు. తర్వాత తర్వాత ద వికెడ్ హస్బెండ్స్మెన్. ఎక్కడికైతే దాసుల్ని పంపుతూ ఉంటాడో ఆ దాసులని పంపుతున్న వారందరినీ కొడుతూ చంపుతూ వస్తారు. చివరికి కుమారుని పంపితే కూడా కుమారుని కూడా చంపుతారు వాళ్ళు. కరెక్టేనా? ఓకే. తర్వాత 11వది ఇప్పుడే చదివాం ఇంతకుముందే. పెళ్లి కుమారుడు, రాజు తన కుమారుడికి పెళ్లి చేసి పెళ్లి విందు చేయుట. తర్వాత 12వది 10 మంది కన్యకలు. 10 మంది కన్యకల్లో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. తర్వాత 13వది అమ్మా తలాంతులకు సంబంధించి టాలెంట్స్. 13వది టాలెంట్స్, తలాంతులది. 12వది 14వది మీనా. ఇది తెలిసిందే, తలాంతరతో మీనా బాగా స్టిక్ అయింది మీ అందరికీ. వెరీ గుడ్. 15వది ఇప్పుడే స్టార్ట్ చేశాంగా, భూమిలో విత్తిన విత్తనము తెలియకుండానే మూలకి ఉలకెత్తింది. 16వది ఇప్పుడు చెప్పింది 16 గ్రేట్ సప్పర్, గొప్ప విందు. కరెక్టేనా? ఈ 16వది గొప్ప విందు. మొత్తం టోటల్గా 16 వచ్చాయి. ఈ 16 ఉపమానాలలో అనేకమైన మర్మయుక్తమైన సంగతులు దాచిపెట్టాడు ఆయన. పరలోక రాజ్యాన్ని చేరడానికి, పొందుకోవడానికి ఈ 16 నియమాలే కావాలి. ఇప్పుడు ఈ 16ని కేటగరైజ్ చేద్దాం. అయ్యా 16ని కేటగరైజ్ చేద్దాం. కేటగరైజ్ చేసేటప్పుడు చూడు, జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మానవులందరికీ కలగబోవు తీర్పును గురించి మాట్లాడిన ఉపమానాలు ఏంటి? తీర్పును గురించి మాట్లాడిన ఉపమానాలు గురుగులు గోధుమలు. గాడ్ బ్లెస్ యు. 1. తర్వాత 16 పైన అవగాహన ఉండాలి. ఇప్పుడు టక్ రావాలి. ఇక ఊదిలో మస్తు చూస్తాం మనం ఇప్పుడు. ఇంకా తీర్పును గురించి, జడ్జిమెంట్ని గురించి మాట్లాడాలి. అబౌట్ ద జడ్జిమెంట్స్, ధవల సింహాసనం తీర్పుని గురించి. అయ్యా కాదు. 3 కొంచెముల పిండి దేని గురించి? డిసీట్ఫుల్నెస్ అంటే మోసం చేయడం గురించి. కరెక్టేనా? మోసం దగ్గర ఏమొస్తుంది? 3 కొంచెముల పిండి. ఇంకేమొస్తుంది? మన ఆవగింజ. కరెక్టేనా? 3 కొంచెముల పిండి, ఆవగింజ. ఇవి 2 కూడా డిసీట్ఫుల్నెస్, మోసపరిచేటువంటి సంగతులు ఖచ్చితంగా మిళితమై ఉంటాయని చెప్పడానికే కావాలని ఈ సంగతులు చూపించాడు ఆయన. కరెక్టేనా? అది వేరే కేటగిరీ, అది ఇంకా వేరే. ముందు నాకు ఇది ఫినిష్ చేయండి, తీర్పు గురించి ఫినిష్ చేయండి. ఒక్కోటి చేయండి అమ్మా. కుమారుని చంపిన దాసులు, అక్కడ కూడా తీర్పు ఉంటుంది. బట్ యాక్చువల్గా ఇంకొంత మెరుగైనటువంటి, అక్కడ మిక్స్ ఉంటుంది. అక్కడ ఒక్కొక్క ఉపమానం చూసారు ఏం చెప్తుందో చూడండి. నేను అందుకే చెప్పా, ఈ ఉపమానం దీన్ని చూపుతుంది, ఈ ఉపమానం దీన్ని చూపుతుంది. అందుకే మొదటి నుంచి అదే చెప్తూ వచ్చా. టోటల్గా ఈ కేటగిరీ చూస్తున్నప్పుడు ఓహో
దేవుడి ఉద్దేశంలో ఈ 5-6 కేటగిరీల యొక్క ఉద్దేశాలు బయలుపరచడానికే పరలోకపు యొక్క ఉపమానాలు చెప్పాడు ఆయన. ఆయన ప్రాముఖ్య ఉద్దేశం అంతా అంతే. చూడండి ముందుకు రండి ఇంకా. బుద్ధిగల మీకు అది ఎన్నో ఉపమానం అది చెప్తాను. వల 7వ ఉపమానం చూసారా? ఒకటి చూసుకుంటారండి. దానిలో ద నెట్ క్యాస్ట్ ఇన్ టు ద సీ, కరెక్టేనా? సముద్రపు వల. ఇది తీర్పుల గురించి మాట్లాడింది, ఇది మోసముల గురించి మాట్లాడింది. తర్వాత దేవుడు ప్రతి దానికి లెక్క చూస్తాడు. అన్నిటి విషయాల్లో లెక్క చూస్తూ మనుషులు కానీ సంఘం కానీ చేసే ప్రతి పనికి లెక్కప్ప చెప్పడానికి కొరకు అకౌంటబిలిటీని అడుగుతాడు ఆయన. స్టూవర్డ్షిప్ అడుగుతాడు ఖచ్చితంగా. మనం ఎలా చేసాము, ఎంత చేసాము, ఆ చేసిన దాన్ని కొలమానాలుగా ఉంచే విధానాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే దీన్ని బట్టి రివార్డ్స్ ఆధారపడి ఉంటాయి. నీకు తక్కువ బహుమానమా ఎక్కువ బహుమానమా అని చెప్పడానికి ఈ అకౌంటబిలిటీని తీసుకోబోతున్నాడు. ఇవేవి టకటక రెండు చెప్తారు మీరు. లెక్క అప్పచెప్పుట, తలాంతులు, మీనాలు, అచ్చి ఉన్నవాడు కూడా చెప్పొచ్చు కానీ ఓకే అచ్చి ఉన్నవాడు. తర్వాత విత్తనము 4 నెలల్లో వేయుట. ఎస్ సార్ కరెక్టేనా? విత్తనం 4 నెలలు. ఇంకా అకౌంటబిలిటీ, లెక్క అడగాల. చూడండి సరిపోద్ది. ఇప్పుడు ద మిస్టరీ ఆఫ్ జ్యూస్ అండ్ జెంటైల్స్ యాజ్ వన్ చర్చ్. యూదుల్ని ఇజ్రాయిల్ని ఒక సంఘంగా దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి మర్మాన్ని బయలుపరచడానికి 2 ఉపమానాలు వాడాడు. ఇప్పుడే చూసాం మనం. జ్యూస్ జెంటైల్స్ ఏదయ్యా? ఒకటి ఇప్పుడు గ్రేట్ సప్పర్, గొప్ప విందు. తర్వాత ఇంతకుముందు చూసాం, ఇప్పుడు మనం చూసే 2 అవే అయ్యా. కాదు చూపిస్తా. కాదు మీకు కూడా హస్బెండ్ మత్తయి సువార్త 21:33 మరి ఒక ఉపమానం ఏంటి? 21:33. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అక్కడ ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తోట తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుర్తించి దేశాంతరం పోయింది. పంటకాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకుని వచ్చేటప్పుడు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్వి. మరలా అతడు మునిపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని అప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినా ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకోవడం రండి తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపటి పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానులు వచ్చినప్పుడు ఆ కాపులను ఏం చేయనను. అందుకు వారు ఆ దుర్మార్గులను పట్టణంగా సంహరించి వాటి కాలంలో యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తించిన ఇతర కాపులకు అప్పగించాలి. ఇతర కాపులు ఎవరు? ఖచ్చితంగా కొత్త నిబంధనలో ఉన్నటువంటి 5 పరిచారిక వర్గాలు, కరెక్టేనా? వీళ్ళే ఆ కాపు కాయవారు. ఇప్పుడు జ్యూస్ జెంటైల్స్ 2 ఒక చోట ఉంటూ ఇరువురిని గురించి ప్రస్తావించిన ఉదాహరణలు ఇదొకటి. దీన్నే వికెడ్ హస్బెండ్షిప్ అండి. వికెడ్ హస్బెండ్షిప్ లేకపోతే ఆ దుష్ట తెలుగులేదు అది యజమానులు లేదా కాప వాటి కలర్ ఏమన్నారు? దుష్ట కాపులు అనే క్యాస్ట్ గురించి మాట్లాడలేదు.
జస్ట్ ఐఎమ్ సేయింగ్. కాపు కాచే కాపులు, కావలి కాచే కాపులు, కరెక్టేనా? మీరు నవ్వట్లేదు. వచ్చా మీకు క్యాస్ట్ జోకులు నచ్చవు కదా? ఐ హేట్ క్యాస్ట్. చలో మంచిది. చలో తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి చెప్పండి. ద బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. అక్కడ చెప్పొచ్చు మీరు. పెళ్లి వస్త్రం ఏది? రాజకుమారుడు యొక్క పెళ్లిలో పెళ్లి వస్త్రం, కరెక్టేనా? కింగ్స్ సన్ వెడ్డింగ్. తర్వాత ఎగ్జాక్ట్లీ 10 వర్జిన్స్. బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకలకు మధ్యలో ఉన్న వ్యత్యాసమే పరిశుద్ధాత్మ, కరెక్టే కదా? ఎన్ని? 1 2 3 4 5 ఇంకొకటి వస్తుంది. ఇక ఆల్మోస్ట్ మిగిలినవన్నీ కూడా పొలం కొనుక్కోవడమైనా సరే ఏదైనా సరే ఆయన దేని మెయిన్గా చూపిస్తాడంటే ఆయన కృపలో విమోచన ప్రణాళికను చూపడానికి పెట్టినటువంటి ఉదాహరణలు మిగతావన్నీ కూడా. అయ్యా గ్రేస్లో కదా, ఇన్ గ్రేస్ రిడెంప్షన్ ప్లాన్ చూపించేవి. దీనిలో ఒకటి పొలంలో దాచబడిన ధనం, ఓకే. ట్రెజర్ ఇన్ ద ఫీల్డ్. అయ్యా 3 కొంచెం డిసీట్ఫుల్నెస్ వచ్చింది కదా, అది మోసం చేసేది కదా. విమోచన ప్రణాళికను చూపుతూ కృపలో సాగించేసేది. ఆ 16లో పక్కన పెట్టుకుంటే మీకు అందుకే చెప్పా, ఒక పేపర్ మీద ఉపమానము దాని అర్థము, ఉపమానము అర్థము ఇట్లా పెడితే తప్ప ఏంటి ఆయన ప్రాముఖ్యమైన టోటల్ ఉద్దేశం ఏంటిది, ఇవన్నిట్లో పరలోక రాజ్యం మర్మలు ఏమైనా గ్రహించగలుగుతారు. కరెక్టేనా? ఇప్పుడు చెప్పండి. ముత్యం ద గ్రేట్ పోల్, గడ్ బిషప్ బ్రదర్. ద గ్రేట్ పోల్. ఇంకో 2 ఇంకొక 2 వస్తాయి చూడాలి. దీనిలో ఏం మిస్ అయినా చెప్పండి అయ్యా. 11వ గడియలో వచ్చిన వినియాడు వారు మిస్ అయినా లేదా? 11వ గడియలో వచ్చిన పనివాడికి సమానమైనటువంటి అది కూడా మిస్ అయిందా లేదా? అది కృపతో ఇచ్చేదేగా, అది దేవుని యొక్క విమోచన ప్రణాళిక కృపతో జరిగేదేగా. చలో ఇదేంటిది 11th అవర్ వర్కర్ ఇన్ వినియార్డ్. ఇంకొకటి వస్తుంది చూడండి, 10 16 పక్కన పెట్టండి. అయ్యా ఆ యొక్క ఉపమానంలో కృప కనిపించాల. లేదు, కృప ఏం లేదు దాంట్లో ఎదురు చూడడం దీర్ఘశాంతము, లాస్ట్లో తీర్పు. కృప ఉండాల 16లో. అది తలంతులు మీనాలు కదా, అది ఏదేం కృప తీసిచ్చాడు, అది న్యాయము, తీర్పు, చట్టం. అది లేరు దగ్గర తీసి ఇచ్చేస్తా అంటున్నాడు. కృప ఉంటే వానికి సరిపడే ఉంచుకుని కొద్దికాలం అనాల. మీకు అర్థమైంది నేను చెప్తున్న కాన్సెప్ట్? చెప్పండి. 16 చూడండి, కృప విందులు అయిపోయినాయి ఆల్రెడీగా, విందులు లేవిగా. విమోచించడానికి మెయిన్ కాన్సెప్ట్ కృప. అదంతా కూడా వచ్చేసింది కదా ఆల్రెడీ, వాళ్ళంతా కూడా పిలువబడిన వారే, కింగ్స్ అని వాళ్ళందరిలో. మెయిన్ కృపతో కూడాల. ఇప్పుడు రాజమార్గం గుండా వచ్చిన వాళ్ళకి సైతం కూడా తెల్లని వస్త్రాలు అడిగినా లేదా? అఫ్కోర్స్. ప్యూర్ 100% కృపతో కూడుకున్న ఒక పారబుల్ ఉంటుంది. సరే ఒకటి నుంచి చెప్పండి, ఫస్ట్ నుంచి. భూమిలో 4 విత్తనము 4 నేలలు, రెండోది గురుగులు గోధుమలు, ఆవగింజల దీనిలో కృప ఉందా? ఆవగింజల కృప ఉంటుందా? లేదు. తర్వాత 3 కూర్చోడు డిసీట్ఫుల్, మోసాన్ని గురించి చెప్పడానికి చెప్పాడు ఆయన, దానిలో కృప కనబడతలే. లేదు. తర్వాత లేదు. ఇంకా అమ్మా వల, నో, దానిలో వల అంటేనే తీర్పు.
కదా. వల అంటేనే జడ్జిమెంట్, తీర్పు. దానిలో కృప ఏముంటుంది ఇంకా అప్పిచ్చిన వాడిని క్షమించుట అది కృప కదా. అది అన్నిటికంటే ఎక్కువ కృపతో కూడుకున్నటువంటి పెద్ద ఉపమానము. ఇప్పుడు ఈయన నాకు 10 లక్షలు ఇవ్వాలి, ఆయనకి 1,00,000 ఇవ్వాలి, నేను క్షమించేసా 10 లక్షల్ని. ఇది కృపలో జరిగిన కార్యమే. ఇదే కృప అతని పైన కనపరచాలని కోరుకున్నాను నేను, అంతేనా కదా. ఎందుకు క్షమించాను నేను? ఏదైనా యోగ్యత ఉందా? కడతాడానా? లేకపోతే నాకు ఆయన ఉపయోగపడతాడానా? కాదు. ఈ యాక్షన్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద గ్రేస్. కరెక్టేనా? దాన్ని అన్మెర్సిఫుల్ సర్వెంట్ అంట. పరిశుద్ధాత్ముడు, నేను తండ్రి పంపబోతున్న పరిశుద్ధాత్మ, అతను వచ్చి ఏం చేయాలి? మిమ్మల్ని సత్యం నుంచి సర్వసత్యంలోకి తీసుకెళ్ళాలి, మీకు బోధించాలి, బోధించిన దాన్ని జ్ఞప్తికి తీసుకురావాలి, జ్ఞప్తికి తెచ్చిన దాని తర్వాత మీకు లోకమును గురించి, తీర్పును గురించి తీపెట్టు వచ్చింది. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోచున్న సమస్తాన్ని మీకు బోధించి ఓకే శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయంలో కలవరపడనివ్వకుడి. చాలు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, పరిశుద్ధాత్మ వచ్చి మీకు సమస్తాన్ని బోధిస్తుంది, బోధించిందాన్ని జ్ఞప్తికి తీసుకొస్తుంది. ఓకేనా? బోధ చేయాలి, జ్ఞప్తికి తీసుకురావాలి. తర్వాత 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకముని ఒప్పుకున్నట్లుగా చేస్తాడు. ఇక్కడ ఏ 5 ప్రత్యేకమైన కార్యాలు పరిశుద్ధాత్మ చేస్తుంది దేవుడు చెప్పాడో, 1 బోధించాలి, 2 బోధించిందని జ్ఞప్తికి తీసుకురావాలి, తర్వాత పాపమును గురించి ఒప్పింపజేయాలి, నీతిని గురించి ఒప్పింపజేయాలి, తీర్పును గురించి కూడా ఒప్పింపజేయాలి. కరెక్టేనా? ఈ పరిశుద్ధాత్మ చేసే ఈ బోధే ఈ మొత్తం కేటగిరీలో ఉన్నటువంటి ఈ 16 ఉపమానాలు. మీకు అర్థమవుతుందా? బోధ, బోధించదాన్ని జ్ఞప్తికి తెచ్చుట, లోకమును పాప విషయంలోను, నీతి విషయంలోను, తీర్పు విషయంలో ఒప్పింపుకొన చేయనట్లుగా చేసేదే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఆయా కాలాలకు ఇవ్వబడినటువంటి వర్తమాన పరిశుద్ధాత్మ. ఫిక్సా? ఇప్పుడు ఇదే ఉపమానాలను మనకంటే ముందున్నటువంటి వర్తమాన ప్రజలకు అప్పచెప్తే కనుక వారు దాన్ని చూసి అర్థాలు కోణాలు వేరు. ఎస్ సార్ నో? ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ పరిపూర్ణ వాక్యము, ఈ వర్తమాన సంపూర్ణ ప్రత్యక్షతల గుండా ఇదే ఉపమానం చూసినప్పుడు మనం చూసిన అర్థాలు ఇవి. దాసుల్లో మనం బ్రహ్మంగానే చూస్తాం, ఏలి ఆత్మవాతాన్ని. మరి మిగతా వారు చూడగలుగుతారా? చూడలేదు. కానీ ఇదంతా బోధించి జ్ఞప్తి తెస్తూ తీర్పును గురించి, నీతిని గురించి, పాపమును గురించి ఒప్పుకొని చేయనట్లుగా పరిశుద్ధాత్మ చేయాలి. ఈ పరిశుద్ధాత్మ ఎవరికి ఉంటుందో వారికే సంగతులు అర్థమవుతాయి. అందుకే ఈ పరలోక రాజ్య ఉపమానాలు అందరికీ మీకు మాత్రమే అన్నాడు. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ చేసే కార్యాలే ఈ కేటగిరీలు. కరెక్టేనా? ఇప్పుడు చూడండి, ఈ 16 ఈ కేటగిరీ కింద, అంటే మనల్ని తన కృపను తెలుసుకోవడానికి, పరిశుద్ధాత్మ బాప్తిసం యొక్క ప్రాధాన్యత ఎరగడానికి, మనము యూదులము కలిసి నివసించబోతున్నాం అన్న సంగతి తెలపడానికి, తర్వాత మోసపోకుండా ఉండడానికి జాగ్రత్త పడండి అని చెప్పడానికి, తర్వాత లెక్క అడగబోతున్నాడన్న సంగతి చూపించడానికి, తీర్పుల గురించి మనకు అవగాహన కలిగింపజేయడానికే ఇవన్నీ మిళితమై ఉన్నాయి పరలోక రాజ్య మర్మాలు అంతా కూడా. ఇద్దరు కూడా మాట చెప్పారు. ప్రవక్త గారు కూడా దేవుడు చెప్పినటువంటి 12 మర్మాలు ఏవైతే ఉన్నాయో ఒకదానితో ఒకటి ఖచ్చితంగా ముడిపెట్టబడి ఉంది, ఒకదానితో ఒకటి ఇమిడిపోయేటట్టుగానే పెట్టబడుతూ ఉంటుంది. ఈ పరలోక రాజ్య మర్మాల్లోనే మీరు ముద్రను చూడగలగాలి. హలో, పరలోక రాజ్య మర్మాల్లో
ముద్రలు చూడగలగాలి, సంఘకాలాలు చూడగలగాలి. కరెక్టేనా? దానియేలు 70 వారాలు చూడగలగాలి. కరెక్టే? తర్వాత బూరలు చూడగలగాలి, పాత్రలు చూడగలగాలి. చలో హెల్ప్ మీ అవుట్. సహాయం చేస్తారా నాకు? అయ్యా చూపిస్తారా? లెట్ స్టార్ట్ విత్ 70 వీక్స్ ఆఫ్ డానియల్. దానియేలు 70 వారాలు చూపించండి దీంట్లో. ఇంకొంచెం బెటర్గా నాకు ఈ ఉపమానంలో చూపించాలి ఎగ్జాక్ట్గా, సో దట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. దానియేలు 70 వారాలు ఎగ్జాక్ట్లీ. కాపు కాసినప్పుడు మొట్టమొదటి కొత్త గుత్తదారులు ఉన్నారు, వారికి కాపు కాయమని చెప్పి అప్పచెప్పినాడు. ఇజ్రాయేలుల కొరకు దేవుడు కేటాయించిన కాలము 70 వారాలే. ఆ 70 వారాల్లోనే వారు అన్ని కూడా చేయాలి. కరెక్టేనా? ఎక్కడెక్కడైతే విన్యాడు ద్రాక్ష తోటలు ఉపమానాలు ఉండవో ఆ ఉపమానాలలో వేరే కాపుదారులకు, వేరే గుత్తేదారులకు ఇవ్వక మునుపు మొదటిగా ఏ చెడ్డ దాసులకు ఇచ్చాడో వారికి ఇవ్వబడిన ఆ కాల పరిమితే దానియేలు 70 వారాలు. అర్థమవుతుందా? కరెక్టేనా? చలో సంఘకాలకు రండి. అయ్యా ఎక్స్ప్లెయిన్ చేయండి. 4 నెలలు 7 సంఘాలు ఎట్లా అవుతాయి? ఎంత 9 అవుతుంది ఆల్రెడీ. నేను గంట సేపు పరిచయ, ఇప్పుడు మీరు 61 అరగంట. చెప్పండి, 4 నెలలు 7 సంఘకాలాలు ఎలా అవుతాయి? ఇంకొంచెం బెటర్గా 7 సంఘకాలం చూపించాను దాంట్లో. సరే ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఇగో ఈజీ చెప్తా. ఈ 10 వర్జిన్స్ చూసారా, 10 మంది కన్యకల విషయంలో తీయండి, ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని ఓకే ఓకే పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ కునికి నిద్రించారు. ఈ ఆలస్యమే 7 సంకారాలు. అయ్యా కరెక్టేనా? ఈ ఆలస్యమే. చలి ఇప్పుడు మిగిలిన 15లో చెప్పండి. మీ పని, నేనేం వాళ్ళకు రిలాక్స్ కూర్చోడానికి వచ్చాను. నేనైతే దాదాపు ఒక 5-6 వారాల నుంచి ఇదే వర్తమానం చెప్తున్నా. విని పాటికి వీళ్ళు ఇమిడిపోవాలి అవన్నీ. ఇప్పుడు చెప్పండి, ఏ ఏ కాలాల్లో, ఏ ఏ ఉపమానంలో కాలాలు కనబడుతున్నాయి? అరే ఇప్పుడు సరే, ఒక్కొక్క మనం తీయండి, మీకు హెల్ప్ చేస్తా. మీరు నాకు హెల్ప్ చేస్తారు, నేను మీకు హెల్ప్ చేయాల్సి వస్తుంది. మొదటి మనం తీయండి. ఏంటిది అది? విత్తనము 4 నెలలు. కరెక్టేనా? అక్కడ సంఘకాలాలు లేవా? ఏది సంఘకాలము? ఏది సంఘకాలము? సంఘకాలం ఏది? మంచి నేలలో పడ్డ విత్తనము ఫలమిచ్చేంత వరకు ఉండే నివిడే సంఘకాలము. అరే కాదా? ఓకే, నెక్స్ట్ ఉపమానం రండి. గురుగులు గోధుమలు. చెప్పండి. ఇప్పుడు అయ్యా ఈ గురుగుల్ని పీకేయమంటావా? వద్దు, కోతకాలం నాకు ఉంచు. ఈ కోతకాలం వరకు అన్న చూసారా సంఘకాలాలు. మీకు తెలుసు, కాలం నాతో చెప్పిస్తున్నారు కదా, ఆయనే చెప్పుకుంటారులే అని. తర్వాత ఇంకో ఉపమానం, ఆవగింజ మహావృక్షం అయిపోతుంది చూసారా, అది తెగ నరకబడే వృక్షంగా పెద్దగయ్యేంత వరకు ఉండే కాలం నివిడే సంఘకాలం. అఫ్ కోర్స్. తర్వాత అయ్యా 3 కొంచెంల పిండి ఆ పులుస్తుంది చూసారా, పులవడానికి కాలం అవసరం. పెట్టగానే పులుస్తుందా? పెరుగు తోడేస్తావు, పెట్టిన వెంటనే వస్తుందా? ఇట్ నీడ్స్ సమ్ టైం, రైట్? ఆ కాలాన్ని విడే సంఘకాలము. ఇంకా విందు కోసం పిలువబడిన వారు వెంటనే రాలేదు, వాళ్ళు టైం పడుతూ ఉంది. కరెక్టేనా? ముందున్న వారిని పిలిచినప్పుడు ఏం చెప్పారు?
విందు ఉన్నప్పుడు మళ్ళీ పిలుస్తాను, వెయిట్ చేయండి అన్నాడు. కరెక్టేనా? విందు ప్రారంభమైన సమయాన్ని మళ్ళీ పంపిస్తాను పనివారం అన్నాడు. ఇది పాత నిబంధనలో సంఘకాలాలు. కరెక్టా? తర్వాత పిలిచి వారు రాకపోయేసరికి వారి స్థానంలో మరికొంతమందిని పిలిచినాడు. వీరు వచ్చేంత వరకు ఉండే సమయం అంతా కూడా సంఘకాలాలే. హలో, కరెక్టేనా? తర్వాత ఇంకో ఉపమానం వరుసగా చెప్పండి. మీరు రాసుకోలేదా? పొలంలో దాచబడిన నిధి. ఇప్పుడు దీని సంకలనం చెప్పండి. పొలం అతనుకున్న యావదాస్తి అంతా అమ్ముకొని వచ్చి ఆ పొలాన్ని కొనుక్కోవడమా? ఆ పొలం దేంతో, ఆ పొలంలో ఉన్నటువంటి ధనాన్ని దేంతో పోల్చాడు? ఒకటి పరలోక రాజ్యాన్ని, 2 పరిశుద్ధ గ్రంథాన్ని, 3 పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని. కరెక్టేనా? ప్రవక్త గారు 3 సందర్భాన్ని 3 వేరు చోట్ల చెప్తా ఉంటాడు. కరెక్టేనా? ఈ మూడింటిని కొనుగోలు చేసేటువంటి నివిడంతా కూడా సంఘకాలమే. వారి సంకాలం వారిలో ఉంటుంది. ఇప్పుడు మనకు 7వ సంకాలము 8లో ఉన్నాం కాబట్టి మనకు 8వ సంకాలం. కరెక్టేనా? తర్వాత మరొక ఉపమానం అర్థం కాలే. గ్రేట్ పల్ చెప్పండి. కొన్ని ఉపమానాల్లో 7 సంఘకాలాలు కనబడుతున్నాయి, కొన్నిట్లో మనం ఉండే సంకాలమే కనబడుతుంది. మీకు అర్థమవుతుందా? కొన్నిటిలో 7 సంకాలాలు కనబడతాయి. ఇప్పుడు ఆలస్యం చేయగా అది 7 సంకాలాలు ఉండేది. కానీ గ్రేట్ పల్ లాంటిది, ట్రెజర్ ఇన్ ద ల్యాండ్ లాంటిది, ఇవన్నీ ఆ ప్రత్యేకమైనటువంటి ఆ ఒక్క సంఘకాలాలు చూపించేవి. కరెక్టేనా? తర్వాత అయ్యా వల వేయడం. వల వేయడంలో సంఘాలు ఎక్కడున్నాయి? తర్వాత నెక్స్ట్ ఉపమానం ఇంకా నెక్స్ట్ ఉపమానం ఏంటి? అచ్చున్న వారికి క్షమిస్తే వాడు అతను ఇంకోరికి క్షమించాలా? దానిలో సంకలనాలు ఉన్నాయా? ఐ డోంట్ ఫైండ్ ఎనీ. నాకైతే ఏం కనబడలేదు. మీకు కనబడితే చెప్పండి. లెట్స్ లెర్న్ టుగెదర్. చలో, తర్వాత ఇంకో ఉపమానం. అయ్యా ద్రాక్ష తోట పని వాళ్ళు ఈజీ గుర్తుపట్టచ్చు. వాళ్ళకి అప్పచెప్పబడిన కాల పరిమితిలోనే సంఘకాలాలు ఉన్నాయి. తర్వాత ఉపమానం ఏంటమ్మా? తర్వాత ఉపమానము అందుకే 16 రాసుకున్నామంటే రాసుకోవాలి చక్కగా. పెన్నులు డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అయ్యా నెక్స్ట్ వారము సంఘం మీదనే పెన్నులు బుక్ డిస్ట్రిబ్యూట్ చేయనా? ఏమున్నారయ్యా రాసుకోకుండా? కాపులు కూడా సేమ్ అదే సంకరాలు ఉంటాయి. తర్వాత ఇంకా చెప్పింది మనం ఇక కొత్త వాటి పడుగులేండి. ఇంకా పెంగ్లి విందులో కూడా కాల పరిమితి కోర్స్ ఖచ్చితంగా దానిలో కూడా సంకలాలు ఉన్నాయి. ఇంకా 10 మంది కనుక ఖచ్చితంగా ఉంది. స్టార్టింగ్ అదే ఓపెన్ దాన్నే చూసాం. తర్వాత తలాంతుల్లో ఉంటుందా? తలాంతులకు లెక్క చూసుకోవడానికి యజమానుడు దిగొస్తాడు. ఆ దిగొచ్చే కాల పరిమితిలో సంఘకాలం ఉంటుంది. కరెక్టేనా? నీకు చెప్తాడు, వ్యాపారం చేయమంటాడు, తలాంతుల్ని తర్వాత లెక్క చూసుకోవడానికి వస్తాడు. ఆ లెక్క చూసుకోవడానికి తిరిగి వచ్చే సమయం చూసారా? నీకు అప్పచెప్పన్న కాల నివిడలోనే సంఘకాలం ఉంటుంది. తర్వాత మీనాలు సేమ్ స్టోరీ. ఓకే, తర్వాత భూమిలో విత్తనం 3 దశలు ఖచ్చితంగా సంఘకాలాలు. సారథీస్ పిల్లలు రావద్దిగా కనబడుతుంది నేరుగా. నో మోర్ ఎక్స్ప్లెనేషన్ నీడెడ్ దేర్. ఇంకా గొప్ప విందులో ఉందా? పిలుచుచున్నటువంటి ఆ పిలుపులోనే సంఘకాలాలు ఉన్నాయి. కరెక్టేనా? వారికి సంఘకాలాల పిలుపులు, ఇటు పిలిస్తే ఇలా సంఘకాల పిలుపులు. అయిపోయిందా? చలో ముద్రల దగ్గరకు వద్దాం. ఇప్పుడు షో మీ ద సీల్స్. మొదటిది చలో. అయ్యో ఫస్ట్ భయపడద్దు మీరు. అందరు అబ్బా అనుకుంటున్నారు. అట్లే ఉండదు. మనకు బయలుపరచడానికి దేవుడి మర్మలు ఇచ్చాడు. బయట వాళ్ళకి పెద్ద మర్మలు. మనకు చాక్లెట్ తినాలి వీటిని. అంతేనా? ప్యాకెట్ చాక్లెట్ అమలేసేయాలి అంతే. చెప్పండి. మొదటి ఉపమానం ఏంటిది? 4 నెలలు. దీంట్లో ముద్రలు చెప్పండి. దీనిలో తెల్లని గుర్రమోడు.
విత్తకలు విత్తనాలు ఎత్తుకుపోయినాడు ఎవడు కాకి ఎత్తుకుపోతుంది. కరెక్ట్గా కాకి తెల్లని గుర్రమా? సరే రెండో గుర్రం. సరే ముద్రల సారాంశాన్ని చెప్పండి దాంట్లో నాకు మీరు ముద్రల గుండా అన్నింటినీ చూడగలుగుతున్నారు అన్నటువంటి నాకు స్పష్టత కావాలి. మీరు పరలోకరాజ్య మర్మాలు కన్నా చూసి పక్కన పెట్టారనుకోండి, అట్లా నేను మిగిలిన 11 మర్మాలు చెప్పినా కూడా మీకు అన్ని వాటికి సబ్జెక్టులో కనబడుతుంది, కానీ వాటిలో ఇంటర్లాకింగ్ సిస్టమ్ మీకు అర్థం కాదు. అట్లా అర్థం కానప్పుడు ఈ ప్రీచింగ్ వెనకాల టీచింగ్ మీకు దొరకదు. ఎప్పుడు మీకు తర్వాత ఎప్పటికీ కూడా ఈ ఏదో పేపర్ నింపుకునే జ్ఞానంలా ఉంటుంది తప్ప రియాలిటీని చూడలేదు, మీరు సాధ్యపడదు. సరే ఇది ఈజీ గుర్తుపడతారు. గురుమలు గోధుమలు చెప్పండి అయ్యా ముద్రల గురించి. ఈజీగా దేని దగ్గర అయిపో చెప్పనా? ఇగో ఈ 3 కొంచెం పిండిలో చెప్పొచ్చు, ఆవగింజలో చెప్పొచ్చు, గురువులు గోధుమలో చెప్పొచ్చు. వీటిలో ముద్రలకు సంబంధించినటువంటి సమాచార ప్రత్యక్షతని కొంత సులువుగా చెప్పొచ్చు, మిగతా వాటికి కొంత కష్టంగా ఉంటుంది. సరే సెలెక్ట్, మీరు ఏదైనా సెలెక్ట్ చేయండి. మూడు కొంచెముల పిండిలో పులిసిన పిండి చెప్పండి. ఏ త్రిత్వము కరెక్టేనా? నైసి ఆలోచన సభల దగ్గర ఏం జరిగింది? క్రీస్తు శకం 325 సంవత్సరంలో ఏం జరిగింది? నికోలాయితుల క్రియ, ఆలోచన, బోధ సిద్ధాంతంగా మలచబడి అదే సిద్ధాంతం ఒక వ్యక్తి రూపంలోకి వచ్చేసింది. ఆ వ్యక్తికే కిరీటాన్ని పెట్టినారు. కరెక్టేనా? అక్కడే పరిపూర్ణమైనటువంటి ఒక వ్యక్తి రూపాన్ని దాల్చడం ప్రారంభించింది. త్రిత్వమైనటువంటి పరిపూర్ణమైన ఒక అధికారిక సిద్ధాంతంగా ప్రకటించబడిపోయింది. ఇప్పుడు ఈ 3 కొంచెంలో పులిసిన పిండి అనేటువంటిది ఎక్కడ కనబడుతుంది మనకి? మొదటి ముద్రలో కనబడుతుంది. మోసపరచువాని యొక్క ఆత్మలో, కాపీ పేస్ట్ చేసేవాడి యొక్క క్రియల దగ్గర తెల్లని గుర్రము వాడి దగ్గర విల్లుంది, కానీ బాణాలు లేని వాని క్రియలకు సాదృశ్యంగా ఈ 3 కొంచెముల పిండిని మనం చూడగలుగుతున్నాం. కరెక్టేనా? తర్వాత మరొక ఉపమానం చెప్పండి. ఒకటి అయిపోయింది. సరే వినియాడు చూసారా? గురువులు గోధుమల. ఓకే గడ్ బెస్ట్. గురువులు గోధుమల చెప్పండి. దేవుడు వచ్చి ప్రథమ సంఘ కాలంలో చక్కగా తన అపోస్తుల ద్వారా అద్భుతమైన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు మధ్యలో అపోస్తులు కాక అపోస్తులు వచ్చి, వాళ్ళు ప్రవక్తలు కాక ప్రవక్తలు వచ్చి వారు అబద్ధపు సంఘాన్ని ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. కరెక్టేనా? మీకు గుర్తుందా? రోమ్లో ఉండేటువంటి సంఘాన్ని గురించి చూస్తుంటే పౌలు గారు రోమ్లో పెట్టే సంఘం వేరు, తర్వాత ఇప్పుడు తయారైన సంఘం వేరు. 2 వేరు విషయాలు. ఒకటి నిజ ద్రాక్షవల్లి, 2 అబద్ధ ద్రాక్షవల్లికి సాదృశ్యం. పౌలు గారు పెట్టినటువంటి సంఘంలో ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి పెద్దలు నడిపించుండగా ఆ ప్రాంతీయతలో ఉండేటువంటి యూదులకును క్రైస్తవులకు జరిగేటువంటి ఆ గొడవలకు, పోరాటాలకు, అల్లర్లకు అక్కడ ఉండేటువంటి ఆ లోకల్ కింగ్ తట్టుకోలేక ఈ క్రైస్తవ పాస్టర్ ప్రీచర్స్ని ఏం చేశాడు? బహిష్కరించేశాడు. బహిష్కరించే వల్ల వారికి నిర్ణీత కాలం వరకు బయట ఉండాల్సి వచ్చింది. ఆ కాలం తర్వాత వారు తిరిగి వచ్చేసరికి ఆల్రెడీ ఏమైంది? ఇది మొత్తం కలిసిపోయింది. అది పెరగంలాగా తయారైపోయింది. తుదితరకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసింది. మొత్తం కలగలిపోయింది. అప్పటికే దేవుడి యొక్క పరిశుద్ధులు కొంతమంది వచ్చి దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసినా దేవుడి స్వరంతో దాన్ని ముట్టకూడదు అన్నటువంటి అడ్డి చేత దాన్ని అలా వదిలేశారు వాళ్ళు. అట్లా గురువులతో గోధుమలు 2 కలిసిపోయి ఏకమైపోయినాయి. ఇప్పుడు కరెక్టేనా? ఓకే. ఇప్పుడు ఈ గురువులు గోధుమలు ఇప్పుడు కలిసిన విధానాన్ని చాలా స్టెప్ చూడొచ్చు. ప్రజెంట్ ఉన్న తాత్కాలిక సంఘాల్లో చూడొచ్చు, సార్వత్రిక సంఘాల్లో చూడొచ్చు, ఆదిలో ప్రారంభమవుతున్నటువంటి సంఘాల యొక్క ఆదిమ ప్రథమ సంఘకాలాలు కూడా చూడొచ్చు, ఆది కాణాలు కూడా చూడొచ్చు. అన్ని చోట్ల ఇవి 2 పక్కపక్కనే ఉంటాయి. అంతేనా? జీవవృక్షము మరియు మరణ వృక్షము 2 కూడా పక్కపక్కనే ఎలాగున్నావో ఒకదాంతో ఒకటి పెనవేసుకో తెలుసు కదా, వాటి కొమ్మలు ఒకదాని ఒకటి ఆనుకొని ఉన్నామని చెప్తారు ప్రవక్త గారు. అట్లాగే గురువులు గోధుమలు కూడా ఒకదాన్ని ఒకటి అలాగే ఆనుకునే ఉంటాయి. చలో మరొక మనం చెప్పండి. వినియార్డ్లో, ద్రాక్ష తోటలో ఆ కాపుల కోసం పంపించినప్పుడు కాపులు కొట్టి చంపేశారు. తన కుమారుని పంపారు, కుమారుని కూడా కొట్టి చంపారు. ఈ విద్యలో చెప్పండి. ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ 7 seals. మిమ్మల్ని పాస్టర్లను తయారు చేస్తుంటే మీరు వస్తలేరు.
దాని డైరెక్ట్ 6వ ముద్ర కనబడింది మీకు. అఫ్ కోర్స్ ప్రవక్తలను చంపుట, నీతిమంతులను చంపేయుట, ఏది కనబడుతుంది మనకి? నీతిమంతులు ఏ ముద్రలు చంపుతారు? 2వ ముద్రలు చంపుతారు. అరే నీతిమంతులు చంపేది ఏది? 2వ ముద్రలోనే. అఫ్ కోర్స్ తర్వాత 2వ ముద్ర కనబడతా ఉంది. ఇంకా అరే వీని చంపేస్తే మొత్తం మనమే లాక్కోవచ్చురా, మొత్తం అంత లాభం అంతా మనమే తీసుకోవచ్చురా. 3వ ముద్ర త్రాస్, అదే కదా. ఎస్ ఆర్ నో? 4వ ముద్ర మరణం, చంపేసిర్రు. 4th వన్ ఇస్ ఆల్సో ఫుల్ఫిల్డ్. తర్వాత అప్పుడు శ్రమలు, ఎందుకంటే చంపిన వాడిని తర్వాత ఆయన వచ్చి వెలుపటి చీకట్లో పడేసి చంపేశారు. అది 6th సీల్. అది 6th సీల్ ఎవరికి? దేవుడు ప్రజలకు కాదు, దుర్మార్గులకి. కరెక్టా కదా? 6వ ముద్రలో వధువు వెళ్ళదు, వధువు లేదు అక్కడ. 6వ ముద్ర కూడా వెళ్ళదు. 6వ ముద్రలో దేవుడికి విరోధమైన వ్యక్తులు, వర్తమానాన్ని తృణీకరించిన వ్యక్తులు అక్కడ కనబడాలి. లోకానికి తీర్పు అది. కరెక్టేనా? అయిపోయిందా? చలో మరొక ఉపమానం చెప్పండి. నేను చెప్పినవన్నీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి 16 ఉపమానాలు మీరు జాగ్రత్త మీ వ్యక్తిగత ప్రత్యక్షలు చూసుకుంటూ ఉండండి. దొరకలేదా నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇట్లా ప్రతిదాన్ని తెరవబడినటువంటి 7 ముద్రల గుండా చూడలేకపోతే బైబిల్ మీకు కొత్త కనబడదు, మళ్ళీ పాత బైబిల్ లాగా అయిపోతుంది. నెక్స్ట్ ఉపమానం ఎన్ని? 3 అయినా ఇంతవరకు. ఇంకా మీకు నచ్చింది తీసుకోండి, టేక్ ఎనీథింగ్. ఏదో ఒకటి అవుట్ ఆఫ్ ద 7 సీల్స్ ఏదో ఒక కాన్సెప్ట్ చెప్పండి నాకు. ఈ బ్యాచ్ అయితే అబ్సెంట్ బ్యాచ్, 7వ ముద్ర బ్యాచ్. ఇదంతా ఏం మాట్లాడతలే, ఏమన్నా మీరు ఏం మాట్లాడతారు చిన్నపిల్లకాయలు? చెప్పండి నెక్స్ట్. కొంతమంది ఫేస్ ఎట్లుందంటే నువ్వేదో చెప్పు బ్రదర్ అన్నట్టుంది. నేను అసలు చెప్పా 5-6 వారాలు అరిచి దేనికి? మీరు నేర్చుకున్నారని నాకు తెలియాలి కదా ఇప్పుడు ఈ రోజున. లేదంటే ఒక పని చేద్దాం, మళ్ళీ వచ్చే వారం నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుందాం పర్లోక రాజ్య మర్మాలు. తర్వాత బూరలు చూడాలి, పాత్రలు చూడాలి, ఇక చాలా ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ ఈ 16 ఉపమానాల రివార్డ్స్ చూడాలి, రిజెక్షన్ వల్ల వచ్చేటువంటి ఆ శిక్షలు చూడాలి. చాలా ఉంది ఇంకా. చెప్పండి. నెక్స్ట్ ఇంకో ఉపమానం సెలెక్ట్ చేయండి అయ్యా. సరే ఈ కింద నుంచి వెళ్ళిపోదామా? చలో. సముద్రం వల. విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ 7th సీల్ ఈజ్ యాక్చువల్గా 7 ముద్రలో ఏ ఆస్పెక్ట్ ఉపయోగపడుతుంది అక్కడ? వలలో అన్నీ పడుతున్నాయి. ఓకే, తర్వాత నాకు ముద్రలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. జస్ట్ గివ్ మీ ఎ లిటిల్ హింట్ ఆల్సో. 7వ ముద్ర ఎట్లా కనపడుతుంది మీకు? బద్ద చెప్పింది కరెక్ట్. యాక్చువల్గా 7th సీల్ ఇస్ ఆల్సో ఎ జడ్జ్మెంట్ సీల్. హలో, 7వ ముద్ర తీర్పు ముద్ర. ఇటు వధువుకైనా తీర్పే, లోకానికైనా తీర్పే, బట్ భిన్నమైన కాలాలలో. కరెక్టేనా? ఇప్పుడు ఈ మేఘం దిగొచ్చింది ఏ ప్రాంతం మీదకి వెళ్ళింది? ఒక ప్రాంతం, కలరాడ ప్రాంతం మీదకి వెళ్తుంటే అక్కడ మంచుతో భయంకరమైన తుఫాన్తో కొట్టబడింది. ఎస్ ఆర్ నో? 7th సీల్ ఈజ్ ఆల్సో నాట్ ఓన్లీ కమింగ్, 7th సీల్ ఆల్సో ఇస్ ఎ జడ్జ్మెంట్ సీల్. కరెక్టేనా? ఇట్స్ అ సీల్ ఆఫ్ క్రియేషన్, ఇట్స్ అ సీల్ ఆఫ్ జడ్జ్మెంట్. అది పుట్టుక, ఎందుకంటే 7th సీల్ బిగిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. అది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఇట్ స్టేస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కాన్జుమేషన్. చివరిలో ఉంటుంది, బిగినింగ్లో ఉంటుంది 7వ ముద్ర. ఈ 2 చోట్ల కనబడేది ఏది? 7వ ముద్ర. కరెక్టేనా? విత్తనాలు విత్తుతున్నప్పుడు 7వ ముద్రే, కోతకాలం కోస్తున్నప్పుడు. చాలా దొరికేసింది మీకు ఇప్పుడు చెప్తారు ఇక. ఓకే, కంటిన్యూ చేయండి. చలో, ఇప్పుడు ఏంది? సముద్రం వలన. ఇక్కడ ఏ ముద్ర కనబడుతుంది? ఏ ముద్ర కనపడుతుంది? ఈ వలేస్తే ఏమొస్తాయి చెప్పండి? ఏం దొరుకుతాయి? అన్నీ దొరుకుతాయి. అన్నిట్లో రెయిన్బో ట్రౌట్స్ ఉంటాయి. రెయిన్బో ట్రౌట్ ద్వారా, 3వ ఈడ్పు ద్వారా, 7th సీల్ ద్వారా వీఆర్ క్యాచింగ్ ద బ్రైడ్. ఇది 7th సీలేనా? ప్రోత్సాహ 3వ ఈడ్పేనా? ఓకే, పక్కన పెట్టిన ఆ మిగిలిన చెత్త చెదారాలు, రవ్వట్టలు, బొచ్చెలు, చందమామలు, ఇంకా క్రాబ్స్, పీతలు, లాబ్స్టర్స్, ఏం చేద్దాం వీటిని? అన్నీ అగ్నిలో పడేయరు. అగ్నిలో దేన్ని పడేస్తారయ్యా అంటే
ఆ, మీరు సాధారణంగా ఎక్వేరియంలో క్లీనింగ్ చేసి ఒక చేప ఉంటుంది, దాన్ని ఏమో చేప అంటారు. ఎక్వేరియంలో గోడకి ఇట్లా అత్తుకుంటూ చూస్తారు ఒక చేప. కాదు ఇట్లా గోడకి ఇట్లా అత్తుకొని, గాజు గోడలకు అత్తుకొని అది పాకుర్ని వాటిని తినేస్తుంది. దాన్ని కుక్కలు కూడా తినవు వాటి యాక్చువల్గా. నిజమే, అంటే తిట్టడం కోసం చెప్పలే. ఆ చేపలు తీసుకెళ్ళి బయట వేసినా ఈవెన్ డాగ్స్ డోంట్ లైక్ దాట్. బట్ ఇది అంటారు. అవి ఏం చేస్తాడు, చాలా డేంజరస్ స్పీసీస్ అది. వేరే చేపలు పెట్టి గుడ్లను కూడా తినేస్తుంది, వేరే చేప పిల్లలను కూడా తినేస్తుంది. అది ఏంటంటే తిడిపోతుంది కదా, దాని కంటికి ఏది కాదు, గడ్డి కనబడ్డా, అది చేప కనబడ్డా, గుడ్డు కనబడ్డా, ఏది కనబడ్డా తింటుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టెంట్ స్పీసీస్ నాశనం చేసే చేపలు కొన్ని ఉంటాయి, వాటినే చంపుతారు, కాల్ చేస్తారు, భూమిలో పాతి పెడతారు. అవి తీసుకు రావో మళ్ళీ వాటి రాక్షస చేప, కరెక్ట్, ఇది అట్లాంటిది పేరు ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి బయట వేసాం అనుకో, నీళ్ళు లేకుండా సరే కొన్ని వారాల తరబడి ఉంటుంది, అది అయినా చావదు. అది మీకు అర్థమవుతుంది, చావదు అది. అట్లాంటి వాటిని కాల్ చేస్తారు, పాతేస్తారు. మిగిలిన వాటిని ఏం చేస్తారు అయ్యా, మళ్ళీ వెనక్కి వదిలేస్తారు. కరెక్టా కదా? సరే, ఇప్పుడు నేను ఒక 2 బొట్ల చేపలు దొరకబెట్టినా, లేకపోతే నాకు కావాల్సిన మరికొన్ని చేపలు తీసుకున్నా, వాట్ ఎవర్ తెచ్చా, కొర్రమైన సంథింగ్ వాట్ ఎవర్ తీసుకున్నా, ఏంటని ఎక్కడేస్తా, ఓ పాత్రలు వేసుకుంటా, రైటా? తర్వాత ఇప్పుడు ఈ పాత్రలు వేసిన దాని పరిస్థితి ఏంది, ఇది బతుకుంటా చచ్చి ఉంటుందా? వాటర్ ఎక్కువ పోయాం కదా దానికి మనం, అది ఏమవుతుంది, కుట్టుమిట్టాడుతుంది. అది ఏమంటుంది, ఒరే వలేస్టోడా ఎందాక, మీకు అర్థమవుతుందా? వలేస్టోడా ఎందాక, అయితే కోసేయి లేదా వదిలేయి అంటే, ఆగు, ఇంట్లో వాళ్ళందరికీ సరిపడేంత లెక్క సంపూర్తిగా వెయిట్ చేయి. అరే మీకు అర్థమైందా? ఇంట్లో అందరికి వంట సరిపడేంత లెక్క సంపూర్తిగా ఇంకో 2 దొరకాల. ఎవరిది? నీ సహచేపల లెక్క, నీ చేపల లెక్క సంపూర్తిగా వెయిట్ చేయి నాకు. కరెక్టేనా? అఫ్కోర్స్, ఎందుకంటే ఆ 1,44,000 మంది సిద్ధపాటు ఈవెన్ 7 చర్చెస్లో కూడా జరుగుద్ది. 7వ సంఘకాలం 7 సంఘకాల వధువుకే అయినప్పటికీ కూడా ఈ వధువు కాలంలో కూడా ఖచ్చితంగా సిద్ధపడవలసినటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్లో సిద్ధపడి జరుగుతూనే ఉంటుంది. బట్ పాక్షికంగా జరుగుద్ది. ఇట్స్ ఇన్ అ వెరీ మైన్యూట్ స్టేజ్, చాలా తక్కువ స్టేజ్లో జరుగుతూ ఉంటుంది. కరెక్టేనా? చలో, తర్వాత నెక్స్ట్ ఏంటిది, గురువులు గోధుమలు చెప్పే సమయం అయిపోయిందా? అయిపోయింది. తర్వాత ఏంది, విత్తనం 4 నెలలు అయిపోయిందా? అయిపోయింది. ఊరికి తగ్గ అయిపోయిరా, దాటేద్దామని చెప్పి దగ్గర గుర్తున్నారు మీరు. అయ్యో చెప్పండి, విత్తనం 4 నెలలు అయిపోయింది. అది అది గాడ్ బ్లెస్ యు బ్రదర్. చలో ముద్రలో చూద్దాం రండి. 4 నెలలు, 4 నెలలు చెప్పండి. 1 నెల మంచి నెల, 2 రాతి నెల, ముళ్ళ పొదలు, త్రోవ పక్కన పడ్డది. ఇప్పుడు చెప్పండి. వదిలిచి పెద్దలు అనుకుంటారు వచ్చి అన్ని చేపలు అమ్ముతుండేంది అని అనుకోవాలి ఇక్కడ. చెప్పండి. అరే పర్లేదు, పొరపాటైతే. ఇదే స్కూల్ అయితే నెక్స్ట్ వారానికి ఇది అసైన్మెంట్ రాసుకురండి అంటారు కదా. గాడ్ బ్లెస్ యు, ఒకటి దొరకబెట్టారు, వెరీ గుడ్. ముళ్ళ పొదలు, ఒకటి శ్రమలు. తర్వాత మంచి నెల, 7వ ముద్ర. ఈ నేలలు దేనికి సాదృశ్యము చూస్తే మీరు గ్రహించగలుగుతారు. నేలలు సంఘాలకు సాదృశ్యము, వ్యక్తులకు సాదృశ్యం. కరెక్టేనా? విశ్వాసుల యొక్క రకాల హృదయాలకు సాదృశ్యం. కరెక్టే కదా? ఎవరి నేలైతే త్రోవ పక్కన పడ్డ విత్తనం లాంటి స్టేజ్ ఉంటుందో అది మొదటి ముద్రలో మోసం చేయబడడానికి అయితే ఈజీ. అది కరెక్టేనా? ఏదైతే 2వ ముద్ర ఉంటుందో శ్రమలు వచ్చేటువంటి కాలము ముళ్ళ పొదకు సంబంధించింది. కరెక్టే కదా? ఎస్ఆర్ఓ. 3వది ఏంటిది? త్రాసు, బిజినెస్. అది నవీన ప్రార్థనలు. ప్రార్థన కూడా చేయించుకుంటాడు భక్తున్నోడే, కానీ వేరు లేనందున, కింద బండు ఉన్నందున, వేరు లోపల దాకా పోనందున తాత్కాలికమైన పైపైన భక్తిని చచ్చిపోయేది. కరెక్టా కదా? ఎస్ఆర్నో. 4వది ఫోర్త్ సీల్ ఏంటిది? మరణము. 4వ నెలలో ఏం జరుగుద్ది?
విత్తనం చస్తేనే బతికేది. ఎస్ సార్ నో? విత్తనము చస్తేనే బ్రతుకుది, చావకుండా కులిపోకుండా అది ఇంకో కొత్తదైనటువంటి జీవన ఉత్పత్తి చేయలేదు కదా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏది? అచ్చున్నవాడిని చెప్పండి. అయ్యా మీరు ఏదో ఒక రూపంలో కనెక్షన్ ఇవ్వాల్సిందే. చాలా వెంట్రుక వాసంతో కనెక్షన్ అయినా పర్వాలేదు. అచ్చా, అచ్చి ఉన్నది కృపాన్నం కాబట్టి, కృపా వర్తమానం కాబట్టి 7వ ముద్రకి వేసేసిర్రా. ఓకే, అఫ్ కోర్స్ అది కూడా కొంత మట్టు కరెక్టే, తప్పని చెప్పడానికి లేదు. తర్వాత ఇంకొంత ఈ అన్మెర్సిఫుల్ సర్వెంట్ ఎవడో కాదు, పోపే. హలో, ఈ అన్మెర్సిఫుల్ సర్వెంట్ ఎవరు? పోప్. ఇప్పుడు అది పుస్తకం ఉంటుంది చూసారా, రిఫార్మేషన్ అని ఒక పుస్తకం, సంథింగ్ అబ్బా అయ్యా రిఫార్మర్స్, అదే ఆ పుస్తకం పేరు, పూర్తి పేరు కావాలి, సగం పేరు వచ్చింది నాకు. కాదు సగం పేరు వచ్చిందేమో, నేను మిమ్మల్ని కూడా సగం పేరు కొట్టేసిన. అది దాంట్లో మీరు మంచిగా చూడండి, ఈ రోమన్ క్యాథలిక్ యొక్క రాజ్యంలోనే వాళ్ళు క్రైస్తవ్యానికి, వాక్యానికి విరుద్ధంగా చేసిన ప్రతి కార్యాన్ని బట్టి క్షమించడానికి బదులుగా అత్యంత భయంకరమైన శిక్షలు మొదలుపెట్టారు. అమ్మా మీకు జాగ్రత్త వినాలా. భర్తకు ఎదురు తిరిగిన భార్య పరిస్థితి ఎలా ఉండదు తెలుసు రోమన్ క్యాథలిక్ సంఘాలలో? ఒకప్పుడు కారు జాకీ ఉంటుంది తెలుసా, జాకీ టైర్ పంచర్ అయితే ఇలా తిప్పుతుంటే కొన్ని టన్నుల వెయిట్ ఉన్న కారు పైకి లేచేది. ఇట్లా దానికి ఒక హైడ్రాలిక్ సిస్టమ్తో తిప్పుతూ ఉంటే పైకి లేస్తుంది. అట్లా ఒక బెల్ట్ ఉంటుంది, ఇట్లా బెల్ట్ కడతారు, ఇట్లా ఒక 4-5 చువ్వలతో ఇట్లా సన్నగా మొనదేళ్ళట్టు ఉంటుంది, ఇట్లా పోతూ పైకి ఉంటుంది, సేమ్ ఇదే షేప్లో ఉంటుంది. నోటి దగ్గర పెడతారు, దీని ముందు రొటేటర్ ఉంటుంది, తిప్పుతున్న కొలది దవడ తెరిచి ఈ మ్యాండబుల్ లాక్ ఏదైతే ఉంటుందో ఈ జాయింట్లోంచి ఇది డిస్ప్లేస్ అయిపోతుంది. ఇక్కడ ఉండే టెండాన్స్, మజిల్స్ కూడా టీర్ అయిపోతాయి. ఎందుకు నా తల్లి అట్లా చేశారంటే భర్తకు ఎదురు తిరిగితే. ఏ క్షమాపణనైతే దేవుడు తన ఎన్నిక చేసుకొని తన స్థానంలో ఉన్న వారికి ఇచ్చినాడో అదే క్షమాపణ వారు తమ వాళ్ళకి ఇవ్వలేకపోయారు. దట్ ఈజ్ అన్మర్సిఫుల్ సర్వెంట్. కరెక్టేనా? వాడు అలా క్షమించవల్ల. ఇప్పుడు వీడేలా క్షమించబడుతున్నాడు దేవుని దగ్గర నుంచి? తండ్రి నన్ను క్షమించు అనగానే క్షమించబడుతాడు. వీడు మిగతా క్షమాపణ ఎట్లా ఇస్తున్నాడు? క్షమాపణ పత్రాలతో ఇస్తున్నాడు. కరెక్టేనా? క్షమాపణ పత్రాలు అంటే నీకు పలానా సమస్య ఉంటే ఓ కన్ఫెషన్ రూమ్ ఉంటుంది, ఆ కన్ఫెషన్ రూమ్ల మధ్యలో జాలి ఉంటుంది, అవతలవైపు నువ్వు ఉండాలా, ఫాదర్ మళ్ళీ తప్పు చేసిన, మై చైల్డ్ డు నాట్ డూ సిన్ ఎనీమోర్, గో విత్ పీస్, పే ద బిల్, టేక్ ద రిసిప్ట్, యు ఆర్ ఫర్ గివెన్, చలో. ఇట్లా వీడు ఎలాగో క్షమించబడుతూ వచ్చాడో అలాగున మిగతా వాళ్ళని క్షమించలే. క్రైస్తవులందరినీ నరక యాతన చేశారు, ఘోరాతి ఘోరంగా చంపేవాళ్ళు. ఇట్లా మనిషి షేప్లో మెటల్ది ఉంటుంది, మీరు చూసారు ఎప్పుడన్నా? దాన్ని మీరు పర్సిక్యూషన్ ఆఫ్ క్రిస్టియన్స్ బై రోమన్ అని మీరు కొట్టండి, యూట్యూబ్లో మీకు వస్తుంది. విస్తృతమైన వీడియోలు ఉంటాయి. ఆ పద్ధతులు చూపిస్తుంటే తట్టుకోలేదు మీరు అసలు. ఎలా ఉంటాయంటే, ఒక ఇత్తడితో చేయబడినటువంటి ఒక ఎద్దు ఉంటుంది, దాని కడుపు దగ్గర ఓపెనింగ్ డోర్ ఉంటుంది, డోర్లు వేస్తారు, పడుకోబెడతారు, కింద మంట స్టార్ట్ చేస్తారు. ఇక దానికి ఏముండవు, దానికి ముక్కు దగ్గర ఒకటే హోల్స్ ఉంటాయి అంతే. కాల్చబడి మొత్తం బార్బీక్యూ అయితే హ్యూమన్ బార్బీక్యూ అయిపోతుంది లాస్ట్కి నువ్వు. ఇక అట్లా క్రైస్తవులు చంపేసినారు. ఈజ్ ద మోస్ట్ అన్మర్సిఫుల్ సర్వెంట్ వాడు. కరెక్టేనా? ఎసార్నో? తర్వాత నెక్స్ట్ మీనాల గురించి చెప్పండి. ఓకే, రైట్, గాడ్ బ్లెస్ యూ. మీనాల గురించి చెప్పండి. మీనా తలాంతులు ఆల్మోస్ట్ 2 సేమ్ ఉంటాయి. చెప్పండి. చెస్ అనేటివి ఉంది కదా, ఎట్లా? ఇక అన్నిట్లలో 7 ఉంటుంది, 7 అని చెప్పుర్రు నాకు. ఇక అది చెప్పేసి దాటేసుకుని వెళ్ళిపోండి. ఇక బాగుంది, చెప్పయ్యో టైం అయిపోతుంది, చెప్పండి అయ్యా.
రివార్డ్స్ పనిష్మెంట్ గురించి వచ్చేవారని చూద్దాం. మీతో ముందు ఫినిష్ చేయండి. మీ 4 తలాంతులు ఏం చేస్తారు చెప్పండి? దాంట్లో ఏముంటుంది? దేవుడు మనకు కొన్ని ఇస్తాడు, వ్యాపారం చేయమంటాడు, వ్యాపారం చేసిన వాడిని కాపాడుతాడు, చేయని వాడిని దుష్టుడా అంటాడు. కరెక్టేనా? కొంతమంది చేయకుండా ఏం చేశారు? దాచిపెట్టారు. కరెక్టేనా? ఇప్పుడు చెప్పండి, దీనిలో దాచిపెట్టి దేవుడు చెప్పే రీతికి వ్యాపారం చేయని వాడు ఎవడు? దుష్టుడే. కరెక్టేనా? దేనారములకు సేరు గోధుమలనియు 3 సేర్ల ఎవలనియు వాడు అమ్ముకున్నటువంటి ప్రార్థన, వాడు చేసినటువంటి వ్యాపారం అంతా వాడికి ఇవ్వబడ్డ వరాలు తలాంతులేగా. మీనాలు టాలెంట్స్ ఏంటి ఇవన్నీ? వరాలు తలాంతులు సమానమైన అవకాశాల్ని సరైన రీతిలో ఉత్పత్తి చేస్తూ నమ్మకమైన దాసుడు ఉండాల్సిన చోట చెడ్డ దాసుడు తయారయ్యాడు. ఆడు దేనికి చేశాడు? ఆ ధనాన్ని తీసుకు మళ్ళీ యేసుకు అప్పచెప్పడానికి కాదు, వాడి కోసం దాచుకున్నాడు. ఆ ధనం పైన నిలిచి ఉండని వాడు కూర్చునే ప్రయత్నం చేసినాడు. అంతేనా? ఆ 3వ ముద్రే అది కదా, అమ్మకము, వ్యాపారము. 3వ ముద్ర ఏంటిది? త్రాసు, వ్యాపారము. ఈ మీనాల తలాంతులు ఏంటిది? వ్యాపారాలే, వర్తకాలే. ఇంత సింపుల్ చెప్తున్నారు మీరు, ఆలోచించట్లే మీరు. తర్వాత చలో ఆవగింజ, ఇది నేను చెప్పా, మిమ్మల్ని బోనియ కూడా. ఆవగింజలో చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. మొదటి ముద్ర ఓకే, కానీ ఎట్లా చెప్తే కొద్దిగా అందరికి అర్థమవుతుంది. కరెక్ట్గా చెప్పారు. ఎస్, ఆవగింజ ఉప్మానం గుర్తుతో. ఆవగింజ ఉప్మానం ఏంటిది? సంఘం ఉత్పత్తి అవుతున్నటువంటి దాని ప్రారంభ దశ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి వేగవంతమైనటువంటి క్రమాన్ని గురించి మాట్లాడుతున్నాము. ఈవెన్ ద ఫాల్స్ చర్చ్ ఆల్సో గ్రోస్ వెరీ ఫాస్ట్. చెప్పాలంటే వేగంగా పెరిగేది అదే, అన్నిటికంటే వేగంగా పెరిగేది ఇది. 70 మంది నుంచి 20 లక్షలు అయ్యే లోపల ప్రపంచం ఎంత ఉండొచ్చు? ఇజ్రాయేల్ సంఘము 70 నుంచి 20 లక్షలు అవ్వడానికి 10 తరాలు పట్టింది. కానీ వాళ్ళు ఆ 10 తరాల్లో ప్రపంచము కొన్ని కోట్లు అయిపోతుంది. అది ఎస్ ఆర్ నో? ఎస్. ఫాల్సిఫైడ్ చర్చ్ గ్రోస్ వెరీ ఫాస్ట్. తర్వాత 3 గుజ్జలు పెట్టి అయిపోయిందా? త్రిత్వ సిద్ధాంతము క్రీస్తు 3 చెప్పేశాం కదా. దుష్ట కాపులు, మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, అన్ని ముద్రలు ఉన్నాయి అందులో. ఇప్పుడు అతన్ని దోచుకొని అతని సంపదంతా తీసుకుందామని చెప్తూ వచ్చిన దాసుల్ని కొడుతూ వారికి ఆ సొంత మొత్తం అంతా మనమే తీసుకుందామని ఆలోచన కలిగిపోయేలాగా చేసేది ఎవరు? ద స్పిరిట్ ఆఫ్ రోమ్. కరెక్టేనా? దాసుల శిక్షలు 2వ ముద్ర. కరెక్టేనా? మొత్తం అంతా తీసుకుందాం అనేటువంటిది వర్తకము, చంపడము 4వ ముద్ర. ఇస్తారో చలో. తర్వాత నెక్స్ట్ ఏంటిది? గ్రేట్ సప్పర్. ఎట్లా? 7 కాసేపు 7 ఆపుదమ్మయ్యా, 7 మరీ విస్తృతంగా వాడుతున్నారు. సరే ఎట్లా చెప్పండి? గ్రేట్ సప్పర్. విందు పిలిచినాడు, చాలామంది రాలేదు, ఏదో ఒక నెపాలు చెప్పారు. తర్వాత చాలామంది పిలిచాడు, బలవంతంగా తీసుకొచ్చాడు. బలవంతంగా వచ్చేది ఏది? 5వ ముద్ర, 6వ ముద్ర 2 బలవంతంగా వచ్చేవే కదా. ఎస్ సార్ నో? 1,44,000 మంది శ్రమలో రావాలి, బుద్ధి లేని కన్యక శ్రమలో రావాలి, ఈ ప్రపంచంలో శ్రమలో రావాలి, లోకం కూడా శ్రమలో రావాలి. ఎస్ సార్ నో? అక్కడే కదా మనకు 5, 6 కనబడేది. తర్వాత 10 మంది కన్యకలు చూసారా? చూసామా లేదా? ఏం చూసాం చెప్పండి? సంఘకాలం చూసాం. ఇప్పుడే చెప్పా కదా. బుద్ధి గల కన్యకలు 7వ ముద్ర, బుద్ధి లేని కన్యకలు 5, 6వ ముద్ర. 5, 6 కదా. తర్వాత చలో కింగ్స్ అండ్ వెడ్డింగ్. ఎట్లా? 7 తల చంపేసుకుంటున్నది ఈరోజు. ఎట్లా? కింగ్స్ అండ్ వెడ్డింగ్. వెడ్డింగ్ 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 పెళ్ళి. పెళ్ళి ఎప్పుడు అవుతుంది? దేహానికి తల దిగొచ్చినప్పుడు అవుతుంది. ఏసార్లో దేహానికి తల ఎప్పుడు దిగొస్తుంది? ఏ ముద్రలో? మీకు అన్నీ తెలుసు. ఒక అడుగు వేయించాలని చూస్తున్నారు. కరెక్టేనా? తర్వాత నెక్స్ట్ అన్మర్చిబుల్ సర్వెంట్ చూసాం కదా. తర్వాత
11th అవర్ వర్కర్ ఇప్పుడు చెప్పండి అవి, ఇది బాగుంటుంది ఇంట్రెస్టింగ్. 6-7 మధ్యలో ఉంటుందా? ఎట్లా హౌ? ఎట్లా? ఈ ఉపమానం గుర్తుందా? ఉదయకాలం నుంచి పనిచేసిన వారికి లాస్ట్ గడిలో వచ్చిన వారికి సమానమైనటువంటి నిబంధన ఓడంబడిక చేసినాడు ఆయన, ఇచ్చేసాడు. ఎట్లా? అందరికీ డబ్బులు ఇచ్చే, మీరు బాగానే ఏడని బాగా చెప్తారు, ఎక్కడ ఏడుందో చెప్పలేకపోతున్నారు. అందరికీ డబ్బులు ఇచ్చే సమయం ఎప్పుడు? రివార్డ్స్ ఇచ్చేది ఎప్పుడు? 7th సీల్లోనే కదా. వారి వారి క్రియలకు తగిన ఫలం అనుగ్రహించేది 7వ ముద్రలోనే. ఓన్లీ ఇన్ ద 7th seal ద రివార్డ్ విల్ బి గెటెడ్ టు ద రివార్డెడ్. అంతేనా? తర్వాత ఇంకేముంది? ఇంకో 2 ఉన్నాయి చెప్పేసి. ద గ్రేట్ పర్ల్. అయ్యా గ్రేట్ పర్ల్ మీకు గుర్తుందా? ఉపమానం ముత్యంతో చేసింది ఎవరో చెప్పిరా? పిడి. ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్ దట్ గ్రేట్ పర్ల్? ఈ కాల గడియ వర్తమానమే, వాక్యమే, ప్రత్యక్షతే రాజకడ్డపు యొక్క పిడే. ఇట్ మేడ్ ఆఫ్ పర్ల్. ఎస్ ఆర్ నో? అది 7వ ముద్రలో ఉన్న 3వ ఈడ్పుకు సంబంధించిన కార్యాలకు సాదృశ్యము. ఎస్ ఆర్ నో? ఫైనల్ లాస్ట్ వన్ ఏంటిది? అది ట్రెజర్ ఇన్ ద ఫీల్డ్. అది అయిపోయింది అనుకుంటా. కాదు, సంఘకాలాలు అయిపోయింది. చెప్పండి. లాస్ట్ అయిపోయింది ఇక. కానీ లాస్ట్ చివరిది 7 ముద్రలా? అయ్యా 7 ముద్రల మర్మమా ఏంటది? దాచిపెట్టిందని కొనుక్కుంటున్నాడు. దొరికింది ఆయనకి. దొరకని ఏం చేస్తాడు? మొత్తం అంతా అమ్మేసుకొని వర్తకం చేసుకొని దీన్ని కొనుగోలు చేస్తూ ఉన్నాడు. కొనుగోలు చేసుకొని దాన్ని తన సొంతం చేసుకుంటున్నాడు. ఆ దాచబడినటువంటి ధనం దేనికి సదృశ్యము? ప్రత్యక్షతకి. మరో చోట పరలోక రాజ్యానికి, మరో చోట పరిశుద్ధాత్మకి. ఎస్ఆనో? ఇదంతా కూడా 7వ ముద్రకు సంబంధించిన కార్యాలే. కరెక్టేనా? మొత్తానికి 7 ముద్రలు అన్నింటిలో అయిపోయినాయి. కానీ పెండింగ్ ఉందా? బూరలు చెప్పండి. అయ్యా బూరలలో మొదటి 3-4 బూరలు ఏంటి? మొదటి 4 బూరలు ప్రకృతిలో వైపరీత్యాలు. అంతేనా? ఈ ప్రతి చోట శిక్షలు ఎక్కడెక్కడైతేనే వాటన్నిటిలో అదే కనబడుతుంది మీకు. కరెక్టేనా? ఈ జడ్జిమెంట్ సంబంధించిన తీర్పులో, కోట్లలో, ఇది అగ్నిలో పడవేయబడేటువంటి గురుగులలో. కరెక్టేనా? ఎక్కడెక్కడైతే తీర్పులు కనబడుతున్నాయో ఈ దాసులను చంపుటలోను, ఏవైతే దుష్ట దాసులు ఉన్నారో ఆ దుష్ట దాసులను చంపుటలోను, వీటన్నిటిలో కూడా మొదటి 4 బూరలు కనబడతా ఉంటాయి. తర్వాత లాస్ట్ మిగతా 3 ఏంటి? మరి ప్రపంచ యుద్ధాల దగ్గర ఉందా బ్రెయిన్ ఇంకా? ఓకే, ఈసారికి ఇలా కానివ్వండి. మొదటి 2-3 ప్రపంచ యుద్ధాల సంగతి చెప్పండి. ఇక్కడిగో ఈ జూస్ అండ్ జెంటైల్స్ కలిసి ఉండే కాలం ఇదే. ఈ కలిసి ఉండే కాలంలోంచి ఇరువురికి కావాల్సిన సమయాన్ని అనుగ్రహించేది. నా మాట వింటున్నారా? ఇక్కడ ఇరువురు కలిసేది ఎందుకు? మొదటి 2-3 ఏం జరుగుద్ది? 3వ దగ్గర ఏమవుద్దయ్యా? మొదటి 2లో వారు చచ్చిపోతారు. 3వ దాంట్లో ఏం జరగాల? 3వ ప్రపంచ యుద్ధం ఏది? గోగు మాగోగా అర్మగిద్దోనా? షార్ట్ సర్క్యూట్ అయిందా? మొత్తం ఉన్నదంతా పోయినట్టుంది. థర్డ్ వో.
గోగు మాగోగు అయితే గోగు మాగోగులు ఎవరు ఉంటారు చెప్పండి? ఇజ్రాయెల్ ఉంటారా? గోగు మాగోగు గారు వధు ఉంటుందా? అప్పటికి వధు ఎత్తు వెళ్ళిపోయింది. తర్వాత మన ఇజ్రాయెల్ వెళ్ళిపోయారు. ఇక మరి మూడో ప్రపంచ యుద్ధంతో అలాగేం సంబంధం? వాళ్ళు కిందని పోరాడతారు, పైనుంచి దిగొచ్చి పోరాడాలి కానీ, అంతేనా కదా? హర్మగిద్దోన్లోనే వీరందరి పాత్ర ఉండేది. ఇటు వధువు దిగొచ్చి ప్రకటన 19 జరిగించాలా, ఇజ్రాయెల్ పక్షం నిలబడి యుద్ధం చేయాలా, కరెక్టే కదా? అంత చోటు చేసుకునేది అక్కడే. తర్వాత పాత్ర చెప్పండి, ఇక ఫినిష్ చేసేద్దాం, ఇక చలో ముగిచేయండి. పాత్రలు 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 అంటే ఏంటిది? తృణీకరించిన వారికి తీర్పు, ఆ తీర్పుల మధ్యలో 3 కప్పల ఆత్మ, 3 కుంచముల పిండి. హలో, కరెక్టేనా? ఆ పాత్రల మధ్యలో 3 అపవిత్ర ఆత్మలు కలిగినటువంటి 3 కప్పలు లాంటి ఆత్మలు. ఆ 3 దేనికి సాదృశ్యం అంటే ప్రవక్త గారు? త్రిత్వ సిద్ధాంతానికి. కప్పలు దే ఆల్వేస్ లుక్ బ్యాక్వర్డ్స్, వెనక్కి చూస్తాయి. ఎక్కడ వెనక్కి? నైసియా సభలో చూస్తాయి. ఇప్పుడు నైసియా సభలో చూపించేటువంటి వర్తమానం దీనిలో ఏమేమి ఉన్నాయి? ఒకటి 3 కుంచముల పిండి ఉంది, కరెక్టేనా? తర్వాత చెప్పండి, గురుములు గోధుమల దగ్గర ఉంది, తర్వాత ఆవగింజ దగ్గర ఉంది, తర్వాత అన్మర్సిబుల్ సర్వెంట్ దగ్గర ఉంటుంది, కరెక్టేనా? వీటన్నిటి చోట్ల పాత్రలకు సంబంధించినటువంటి ఆ నైసియా సభలో తిప్పేటువంటి ఆలోచన దిక్కే కనబడతా ఉంటుంది. ఎందుకు ఇంత సైలెంట్గా తెలిసి ఈ రోజున? ఎందుకంటే ఆ 16ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే జాగ్రత్త వినకపోతే ఇదే జరుగుద్ది. ఆ రోజు నేను చెప్పలే, అమ్మ ఒక రోజున వీటిలో అన్నీ చూస్తాము, మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తూనే ఉన్నాను నేను మీకు. మళ్ళీ వినండి, ఇంటికి వెళ్ళాక ఫస్ట్ నుంచి మళ్ళీ వినండి. ఆ 16ను ఎంత నిశ్చితంగా మీరు గమనించగలిగితే ఆ 16లో మొత్తాన్ని చూడగలుగుతారు. ఇప్పుడు ఈ 16 పరలోక రాజ్యం మనం ఎలా చెప్పబడిందో, ఇది ధర్మ విరోధ సంబంధమైన మర్మంతో, ద మినిస్ట్రీ ఆఫ్ ఇనిక్విటీతో కూడా ముడిపడి ఉంటుంది. ద మిస్ట్రీ ఆఫ్ బబులోన్ మర్మంతో కూడా ముడిపడి ఉంటుంది. దీంట్లోనే బబులోన్ ఉంది, దీంట్లోనే మిస్ట్రీ ఆఫ్ ఇనిక్విటీ ఉంది, లేదా? అయ్యో, ధర్మ విరోధ సంబంధం మర్మం దీంట్లో లేదా? ఏది? ఈ గోధుమ మధ్యలో గురువులు విత్తింది ఏది? ధర్మ విరోధ సంబంధం మర్మం. ఈ 12 మర్మాలు ఒకదాంతో ఒకటి మిళితమై ఉంటుంది. ఆ 7 దూతలు దీంట్లో మిళితమై ఉంటారు. దీంట్లో 7 దూతలు ఉన్నారా? ఎక్కడున్నారు? పనివారందరినీ కాపులుగా ఉండేవారు వాళ్ళే, భోజనానికి పిలవడానికి పంపించబడిన కొట్టబడ్డ దాసులు వాళ్ళే. అసలు మొత్తం అన్ని మిళితమై ఒక చోట ఉంటాయి. అవన్నీ మనం అర్థం చేసుకోవడానికి వేరు విభజించి చూస్తున్నాం. కానీ ఈ 12 పెద్ద మర్మాలు తీసుకురాగానే ఒకదాంతో ఒకటి మిళితం అయిపోయి ఒకదాంతో ఒకటి ప్రవేశికొని ఉంటాయి. అవన్నీ కూడా అయ్యా గ్రహించగలుగుతున్నాను కదా? నా సలహా ఏంటంటే మళ్ళీ మొదటి నుంచి చూడండి, చూసి ఈరోజు చెప్పిన వర్తమాన ప్రకారం ఇంటి దగ్గర ఒకసారి 16 రాసుకోండి. ఉపమానము, దాని అర్థము, ఉపమానము, అర్థము. తర్వాత దాంట్లో సంఘకాలాలకు సంబంధించిన వెంట్రుక వాసంత కనెక్షన్ ఎక్కడ ఉందా? ముద్రలది ఉందా? బూరలది ఉందా? పాత్రలది ఉందా? దాని 76 ఎక్కడుందో ఇది చూడగలగండి. ఇది చూడగలిగే ప్రయత్నం చేస్తూ ఉంటే నెక్స్ట్ మెట్టుకు ఎదగలిగేటువంటి లోతైన ప్రత్యక్షత పొందగలుగుతారు. అయ్యా అంగీకరిస్తున్నారా? మీకు ఏదైనా వ్యక్తిగత సాయం కావాలన్నా నాకు ఒక మెసేజ్ చేయండి, బ్రదర్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయమని, నేను చేస్తా. కొన్నిసార్లు మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే నా చుట్టూ ఉన్న వ్యక్తులు నేను మాట్లాడుతుంటే నేను చేయలేదు, వాళ్ళ ఉపయోగం చేస్తా. ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయమని చెప్పి నాకు మెసేజ్ చేయండి, నేను కాల్ బ్యాక్ చేస్తా. అప్పుడు మీరు వ్యక్తిగతంగా నాతో డిస్కస్ చేయండి, మాట్లాడండి. సిస్టర్స్ ఎవరైనా చేసిరా, నా పక్కన నా భార్య ఉంటుంది, వాళ్ళు ఉండగానే మీరు మాట్లాడతారు. నా భార్య అందుబాటులో లేకపోతే మీకు ఫోన్ చేయడం లేట్ అవుతుంది. అయ్యా మీరు అనుకోండి మీది నడుస్తుంది, మీది ఏం కాదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. పరలోక రాజ్య మర్మాలలో ఇప్పుడు డివిజన్స్ అయిపోయాయి. వచ్చేటువంటి వర్తమానంలో ప్రభు కృపను బట్టి రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ చూద్దాం. గాడ్ బ్లెస్ యు, దినములు దీవించును గాక. అయ్యా చర్చికి వచ్చినట్లేదు కదా, ఎగ్జామ్ హాల్కి వచ్చినట్టుంది కదా, అట్లనే ఉండాలి. ఎగ్జామ్ హాల్కి వచ్చినట్టు ఏంది పరీక్షలు ఏమిటి పరీక్షలు? చల్ ప్రార్థన చేస్తాం. మన మధ్యలో సోదరులు సంసోన్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం.
ఇదిగో ఉపమానాల గురించి నువ్వు మాట్లాడినటువంటి స్థితిని బట్టి నీకు వందనాలు. ఓ ప్రభా నాయన తండ్రి, ఇదిగో నేను ఆరాధించుటకు ప్రభా నీ వాక్యం వినడానికి నీ ప్రభా నాయన అయ్యా నా తండ్రి, ఇదిగో ప్రభా నాయన ఆది నుండి నువ్వు దాచుకున్నటువంటి సంగతుల గురించి ప్రభా మేము నేర్చుకోవడానికి మా ఎడల నుంచి కృపను బట్టి వందనాలు. ఈ గొప్ప సంగతుల లోకములకు కాదు కానీ ప్రభా నాయన ఇదిగో మీకు అనుగ్రహించ తండ్రి ప్రభా సమస్తాన్ని ఎదిగినటువంటి వారమై ఓ ప్రభానైన జ్ఞానములు ప్రభానైన ఎదుగునట్లుగా ప్రభానైన వివేచన కలిగి ప్రభా మేము బ్రతుకున్నట్లుగా ప్రభానైన ఇదిగోనైనా తండ్రి ప్రతి మర్మమును ఎరిగి ప్రభానైన ధర్మ విరోధ సంబంధమైన మర్మమునైన ప్రభా అయా తండ్రి ప్రభానైన దేవుడు వేరే నీవు కృప ద్వారా జరిగిస్తున్నటువంటి కార్యములైన ప్రభా అయా మేము వెరిగినానైనా తండ్రి ప్రభా అయా మేము నా ప్రభా విజయముతో ముందుకు ప్రయాణం చేయనట్లుగా ప్రభా తండ్రి నువ్వు మా ఎదురుకు తెస్తున్న సమాచారం అంతని బట్టి నిజముగానైనా ఈ ఉపమానముల ప్రభానైనా తండ్రి నువ్వు 7 సంఘ కాలంలో ఉండుతున్న ప్రభానైనా డానియేల్ 70 వారములో ఉండుతున్న ప్రభానైనా ఓ ప్రభానైనా తండ్రి ప్రభా 7 ముద్రలో ఉండుతున్న ప్రభానైనా ఇదిగోనైనా 7 ప్రభానైనా తండ్రి అయ్యానైనా బోరలలో ప్రభా 7 పాత్రలు ఉండుట గురించి ప్రభా మేము వింటుండగా ప్రభా ప్రతి దానిని చక్కగా విభజించి ప్రభానైనా పరిశీలనగా తెలుసుకోగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి. ప్రతి విషయాన్ని కూడా ప్రభానైనా వివేచించి గ్రహించగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ సంగతుల ప్రభా మేము తప్పిపోయే ప్రజలుగా ఉండకుండా ప్రభానైనా అయ్యా మానవుని మనసుకు ప్రభా చిక్కినటువంటి సంగతులను ప్రభా నీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచాలి ప్రభా. ఎందుకంటే ప్రభానైనా ఈ సంగతులన్నీ ఎరిగినప్పుడు ప్రభానైనా అయ్యా నా తండ్రి ప్రభానైనా ఇదిగో సరిగ్గా మేము వివేచించగలిగి ఉంటాము ప్రభానైనా ప్రతి ఆత్మను పట్టుకోగలుగుతూ ఉంటాము ప్రభానైనా అయ్యా జరుగుతున్న సంగతులను చక్కగా విభజించగలిగి ప్రభానైనా ఓ ప్రభానైనా మేము ఎలాగ ప్రయాణము చేయాలో ప్రభానైనా అయ్యా నా తండ్రి ప్రభానైనా మోసపోకుండా మేము నడుచుట ప్రభావ మేము నేర్చుకుంటాము. అయ్యా నాయన మీరే వీటిని మాకు బయలుపరచమని ప్రభావ ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా వీటిని అవగాహన చేసుకునే జ్ఞానముల ప్రభానైనా నీ ఆత్మ నింపుదలను మాకు దయచేయండి ప్రభానైనా. నిజంగా ఈ ఉపమానాలను చక్కగా ప్రభానైనా తండ్రి అయ్యా సంఘకారంలో కొనుక్కున్నాను ప్రభానైనా డానియేల్ 70 వారముల విషయంలోను ప్రభానైనా 7 ముద్రల విషయంలోను ప్రభానైనా 7 పాత్రల విషయంలోను 7 బోరల విషయంలోను ప్రభానైనా తండ్రి చక్కగా విభజించగలిగే ప్రజలుగా మేము సహాయం నిజంగానైనా తండ్రి ఇట్లో ఉన్నటువంటి కృపను ప్రభానైనా ఇట్లో ఉన్నటువంటి తీర్పులను ప్రభానైనా తండ్రి అయ్యా మేము ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా మేము విభజించి చూడగలగాలి ప్రభానైనా అయ్యా తండ్రి సహాయం చేయమని ప్రభానైనా ఈ ఉపమానాల విషయంలో సరైనటువంటి వివేచన జ్ఞానాన్ని ప్రభా అయ్యా ప్రత్యక్షతను మాకు దయచేసి ప్రభానైనా వీటి ఎందుకు నువ్వు ఏదైతే పొందుపరిచి ఉన్నావో ప్రభా దీని ఎంతో నేను ప్రణాళిక ఏమిటో నీ ఉద్దేశాలు ఏమిటో ప్రభా అయ్యా మేము వెరిగి నడుచుకునే కృప మాకు దయచేయండి. ఎంతో నీ చిత్తాన్ని తెలుసుకునే ప్రభా క్రీస్తు మనసు కలిగే ప్రభావ ప్రవర్తించే ప్రభావ మాకు అనుగ్రహమని ప్రార్థిస్తూ అయ్యానైనా ఏ ఉద్దేశంలో బట్టి ప్రభానైనా నువ్వు సమాచారం వెంబడి సమాచారం ఇస్తున్నావో ప్రభానైనా ఏదో మర్మం వెంబడే మర్మములు నువ్వు విప్పుతున్నావో ప్రభానైనా వీటన్నిటిని మేము తెలుసుకొని ప్రభానైనా అయ్యా నీ జ్ఞానములకు సమానమైన జ్ఞానాన్ని ప్రభానైనా తెలుసుకోవడానికి సమానమైన అనుభవ జ్ఞానాన్ని మేము పొందడానికి సహాయం చేయండి. అయ్యా నా తండ్రి అన్ని విషయాల్లోనూ ప్రభానైనా అయ్యా నీతో సంపూర్ణమైనటువంటి ప్రభావ పరిపూర్ణ జ్ఞానము కలిగినటువంటి వారిగా అయ్యా ఆ యొక్క సంపూర్ణత ప్రభానైనా మేము సమీపించిన జనులుగా ప్రభానైనా నువ్వు మమ్మల్ని ప్రభా చేర్చమని ప్రార్థిస్తూ ఈ మర్మాలను నువ్వు ఇప్పుతూ ఉండగా ప్రభానైనా అయ్యానైనా నీతో సమాన అనుభవం కలిగినటువంటి స్థితిగతులను మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించడానికి వేడుకొచ్చున్నాము. పరిశుద్ధుడా మహోన్నతుడా మా ప్రియమైనటువంటి ప్రభువుని యేసుక్రీస్తు దేవా నీ ప్రియమైన పిల్లలు ప్రభా వినికిడిలో ఏ సంగతులు పెట్టి ఉన్నావో వాటన్నిటినీ కూడా ప్రభా నేను లోతైనటువంటి ప్రత్యక్షతలు కూడా చూడగలిగే భాగ్యం దయచేయండి నాయన. ఇదిగో ఈ కాల గడియ వర్తమానికుడి గుండా నీవు తెరచినటువంటి ఆ ముద్రల గుండా ఈ బైబిల్ నూతనపరచబడాలని నువ్వు అన్నావు కనుక అలాంటి చూడగలిగేటువంటి తెరవబడిన నేత్రాలు మా అందరికి అనుగ్రహించాడు. దీని వలన ఇంకా దీనితో ముడిపెట్టబడిన అనేకమైన మర్మములను గ్రహించడంలో మేము దానిపైన ఆ లేఖనముల పైన వెలుగును చూడగలుగుతాము. అంతేకాకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పెట్టుకుంటలోను నాయన ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టు కావలసినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి నువ్వు అనుగ్రహించిన కృపనే కానీ నువ్వు అడుగుతున్న లెక్కనే కానీ నాయన లోకమును గురించి కానీ పాపమును గురించి కానీ నువ్వు చేస్తున్నటువంటి బోధే కానీ నువ్వు జ్ఞాపకం చేయించిన విధానం కానీ అద్భుతమైన సంగతులను గ్రహించగలిగేటువంటి ఆ పరిపూర్ణమైన స్థాయిలో మమ్మల్ని అందరినీ నిలబెట్టమని ప్రార్థిస్తాం. ఆయన ప్రియమైన బిడ్డలు మరల ఈ విషయాలందు ప్రభావ మరణం చేసుకొనొచ్చు విన్నదాన్ని నీవే పరిశుద్ధాత్మ వీరికి జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తాను. దీని వలన వీరు పరిపూర్ణులను అన్ని విషయాల్లో కూడా ప్రభా సమానమైన వారును
అంతేకాకుండా ప్రభు నువ్వు ఆశించుచున్నటువంటి స్థాయిలోనికి ఎదగగలిగినటువంటి ఫలములుగా మీరు వృద్ధి చెందుతున్న కృప చూపించి బలపరిచి స్థిరపరచమని నీ చిత్తమని బట్టి మరొకసారి కలుసుకునే అవకాశం దయచేయమని, మా అందరి తిరుగు ప్రయాణాలు కూడా తోడుగా ఉండమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించును గాక.